ప్రార్థన. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీలువైన కీర్తనలు తండ్రి వాక్యాలుగా మలిసి సంగతులను తండ్రి సంఘటితం చేసి కీర్తనలుగా, పద్యాలుగా తండ్రి, దృశ్యాలుగా మా కళ్ళ ఎదుటికి మీరు తీసుకొస్తున్న విధానమును, వాయనమును బట్టి మీకు స్తుతులు. మరికొన్ని సంగతులు తండ్రి మాతో మాట్లాడండి. చరిత్రను చూస్తున్నాం, మింగుడు పడని అనేక సంగతులు తండ్రి దోబూచులాడుతూ ఉన్నాయి. వాటన్నిటిని వెతుకుతున్నాం, వెలికి తీస్తున్నాం. మాతో ముఖాముఖిగా మాట్లాడండి తండ్రి. ఈ సంఘము చిన్న మందగా ఉన్న ఈ సంఘము తండ్రి మీ చిత్తానుసారంగా విస్తరింపచేస్తూ నడిపిస్తున్నారు. ఇందులో అధికారులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు. రకరకాల సంఘాల అనుభవాలు కలిగిన వారు తండ్రి ఇక్కడ కూర్చొని వింటున్నారు. వారి సమయాన్ని మేము దొంగిలించక తండ్రి ఎన్నో విషయాలు బైబిల్ వెలుగులో తండ్రి మేము నేర్చుకుంటున్నాం. ఆ సంగతులన్నింటినీ వారి హృదయాల్లో చొప్పించడానికి మాతో మాట్లాడండి. ఇది కాలయాపన చేసే సంఘము కాదని మీకు తెలుసు. మీ చిత్తానుసారంగా పిలుచుకున్న సంఘం అని తండ్రి మాకు తెలుసు. ఈ బాధ్యత కలిగిన తండ్రి ఈ పనిలో ముందుకు మేము కొనసాగుతూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు దేవా. దీనికి తండ్రి, ఈ రాజ్యానికి, మీ సంఘ విస్తరణకు తండ్రి ఎవరెవరు తండ్రి అడ్డు రాకుండా ప్రతి ఒక్కరిని తండ్రి సభ్యులుగా మార్చే సత్యమును ఇంకా వినిపించండి. మమ్మల్ని సత్తులుగా భావించి మా మీ చెడ్డ మాటలు పలుకుతున్న వారు తండ్రి ఎవరెవరో మీకు తెలుసు తండ్రి. వాళ్ళందరినీ గుణపరచండి. వారికి తండ్రి తగిన మారు మనసు దయచేయండి తండ్రి. పరోక్షంగా విని ఈ వాక్యాల ద్వారా బలపడుతున్న వారు ఉన్నారు. వారందరినీ తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారని అర్థిస్తూ మమ్ములను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందిగా? కొన్ని వారాలుగా బైబిల్ చరిత్రను మనం చూస్తున్నాం. బైబిల్ చరిత్రకు ముందుగా మనం చూసినది జియోగ్రఫీ. బైబిల్ జియోగ్రఫీని మనం ఎందుకు చూడాలి అంటే, కొన్ని వచనాలు రాసిన విధానం మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ జియోగ్రఫీ మనకు తెలియాలి. అది తెలియకపోతే కష్టం. అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, వెనకాల చాలామంది నిలబడుతున్నారు. వీలైతే పురుషులు ఎవరైనా ఉంటే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఫ్రంట్కి వచ్చేసి లేడీస్కి ఆ కుర్చీలు ఇచ్చేయండి. సరే, నన్ను చూడండి. కొన్ని వారాలుగా మనం చూస్తున్నది బైబిల్ చరిత్ర. బైబిల్ చరిత్రని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకపోతే అపార్థం ఉంది. బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. కలిపినా తీసినా దాని వలన ఎఫెక్ట్ అవుతుంది. బైబిల్ దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. మనం ఎక్కడ ఏ యాక్టింగ్ చేసినా నడిచిపోతుంది. మీ స్టడీస్లో మీకు తెలియకపోయినా నలుగురు విద్యార్థులతో కలిసి కూర్చుంటే నడిచిపోతుంది. మీ ఉద్యోగంలో మీకు ఉద్యోగం చేయడం రాకపోయినా 1వ తారీఖు వరకు కనిపెట్టుకుని ఆ మాటలు అలా పడుతూ మౌనంగా ఉంటే మీ 1వ తారీఖు జీతం పడిపోతుంది మీ అకౌంట్లో. మీరు ఎక్కడైనా ఏదైనా మీకు తెలియకపోయినా తెలిసినట్టు యాక్టింగ్ చేస్తే నడుస్తుంది. కానీ దేవుని దగ్గర అలా కుదరదు. తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. అందుకే మనం చదువుకుంటున్న కొన్ని వచనాలు యథార్థంగా మనం ఒప్పుకుంటే మనకు తెలియదు అంటే తెలియదు మనకి. అలాంటి మింగుడు పడిన సంగతులు ఎందుకు అలా మర్మగర్భంగా దోబూచులాడుతూ ఎందుకు బైబిల్లో అలా ఉండిపోయి అంటే దానికి ఒక సిస్టమేటిక్ థియాలజీ ఉంది. దాన్ని అలా క్రమానుగతంగా చదివితేనే అర్థం అవుతుంది. సిస్టమేటిక్గా చదవకపోతే కొన్ని వచనాలు అర్థం కావంటే అర్థం కావు. ఎప్పటికీ తలకిందులు తపోసు చేసినా అర్థం కావు. పైగా బైబిల్ చదువుతున్నప్పుడు ముఖ్యంగా ఆలోచించవలసిన ముఖ్యమైన గమనిక ఏంటంటే, మన లోకల్ సెక్టార్ మైండ్ సెట్ నుంచి బైబిల్ చదవకూడదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ వాతావరణం, నీ ఇల్లు, నీ పరిస్థితులు, వీటి మనుగుల్లో నుంచి బైబిల్ చదివితే నీకు బైబిల్ అర్థం కాదు. బైబిల్ ఏ కాలానికి, ఎట్టి కాలానికి, ఎవరి పరిస్థితులు, ఎవరితో ఎందుకు మాట్లాడారు, ఇవన్నీ అర్థమైతేనే బైబిల్ నీకు అర్థమవుతుంది. ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా నీ కష్టాలు, నీ కన్నీళ్ళతో నువ్వు బైబిల్ కాళ్ళ ముందు పెట్టుకుని నాతో ఏం మాట్లాడతావంటే నువ్వేం చూసినా మీ అత్తకోళ్ళ గొడవలే కనబడతాయి అందులో. నీకు అలా చదువుతున్నట్టు ఉంటుంది. అలా చదవడానికి మన నేరో మైండ్తో, మన లోకల్ గొడవలతో వీటిని చదవకూడదు. బైబిల్కి ఒక టైం ట్రావెల్ ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం స్టడీ చేయాలి. అలా స్టడీ చేయడానికి కొన్ని వారాలుగా మనం ట్రై చేస్తున్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేస్తున్న దాంట్లో మనం చూస్తాం జియోగ్రఫీతో స్టార్ట్ చేస్తాం. అందరూ గుర్తుందిగా? ఆ జియోగ్రఫీతో స్టార్ట్ చేసిన మనం
ఓవరాల్ వ్యూ చూసాం. పాత నిబంధన అంటే ఏంటి, క్రొత్త నిబంధన అంటే ఏంటి, ఆ పాత నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన అంటే ఏంటి మొత్తం చూసిన తర్వాత క్రొత్త నిబంధనలు అడుగులు వేయాలని సిద్ధపడ్డాం. ఆ క్రొత్త నిబంధనలు అడుగులు వేయాలని సిద్ధపడిన మనం క్రొత్త నిబంధన అర్థం చేసుకోవాలి అంటే, న్యూ టెస్టిమెంట్ నీకు చాలా బేస్మెంట్ నీకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. హిస్టరీ బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే క్రొత్త నిబంధన కొన్ని సంగతులు అర్థం కావు. సడన్గా రోమిలు ఎందుకు వచ్చారో అర్థం కాదు, సడన్గా కొంతమంది మోతుబర్లు ఎందుకు వచ్చారో అర్థం కాదు, సడన్గా కొన్ని భాషలు అర్థం కాదు, ఆ ఎరోదీలు ఏంటి, ఫిలాత్ ఏంటి, ఇవి అర్థం కావు. పాత నిబంధన అంతా ఎబ్రిలో రాసి సడన్గా గ్రీకులు ఎందుకు రాస్తున్నారు, ఇవి అర్థం కావు. కొన్ని కల్చరల్గా వచ్చిన కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ సడన్గా ఎందుకు వచ్చాయి, ఇవి అర్థం కావు. వాళ్ళెవరో యెరూషలేము మీద దాడి చేయడం ఏంటి, ఆ దాడిని యేసుప్రభువు నిలబడి యెరూషలేమా 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 యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేర్చుకున్నట్టు నేను చేర్చుకున్నాను, అయినను నువ్వు వెళ్ళకపోతే ఇదిగో నీ మీద రాతి మీద రాయి నిలబడిన ఒక రోజు రాబోతుందని ఆ స్టేట్మెంట్ ఎందుకు ప్రభువు అయిన యేసుక్రీస్తు వేస్తున్నారు? దానికి హిస్టరీ బేస్మెంట్ తెలియాలి. కొన్ని హిస్టరీలు అర్థం కాకపోతే తెలియవా? క్రీస్తు శకం 70లో ఏం జరిగిందో తెలియాలి, మొదటి శతాబ్దంలో ఏం జరిగిందో తెలియదు. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు క్రీస్తు పూర్వం 4 బాగున్నాడు, క్రీస్తు పూర్వం 4లో ఆయన పుట్టే సమయానికి ఏ ఎంపరర్ నడుస్తున్నాడో తెలియాలి. ఇవన్నీ తెలియకపోతే న్యూ టెస్టిమెంట్ మనకు ఎలా ఉంటుందంటే అర్థమైనట్టే ఉంటుంది, మత్తయ్య జక్కయ్య తప్ప మనకేం అర్థం అవుతుంది. అందుకే ఈ అర్థం కాని విషయాల జోలికి మనం పోతున్నాం కనుక, కొంచెం మనం సవాల్ చేసే డిస్కవరీలోకి మనం వెళ్తున్నాం కనుక ఖచ్చితంగా సీరియస్గా మనం తీసుకుందాం. ఒకసారి ఏం జరుగుతుంది, లాస్ట్ వీక్ క్లాస్ నేను ఒకసారి టచ్ చేస్తాను. లాస్ట్ వీక్ మనకు తెలుసు బబులోను చెర నుంచి వీళ్ళు వచ్చారు, 3 టీములుగా వచ్చారని చెప్పని గుర్తుందిగా. ఆ 3 టీములు వచ్చిన తర్వాత ఈ 3 టీములుగా ఫామ్ అయిన తర్వాత వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది? మాదీయ పారసికుల టైంలోనే వీళ్ళకి పర్మిషన్స్ ఎక్కువ దొరికాయి. ఆ టైంలోనే నెహెమ్యా ఉన్నాడు, ఆ టైంలోనే ఎజ్రా ఉన్నాడు, ఆ టైంలోనే ఈ ఎవరైతే జరుబ్బాబెలు, వీళ్ళ టీమ్స్ 3 టీములకు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి గోడలు కట్టి పడిపోయిన మందిరాన్ని మళ్ళీ నిర్మించుకునే ప్రయత్నం చేశారు. పడిపోయే మందిరాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయడం ఎందుకు పడిపోయింది? మనకు బేస్మెంట్ గుర్తుండాలి. ఎందుకు పడిపోయింది అంటే, మాదీయ పారసికులకు ముందు పరిపాలించిన అతిపెద్ద బంగారు సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం వాడు పడగొట్టాడు, వాళ్ళ పడగొట్టిన దాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగారు. ఆ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ టైంలో యాక్టివ్గా పనిచేసిన యాక్టివ్ మెంబర్స్ నెహెమ్యా ఇలాంటి వారు పనిచేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చే సమయానికి అదే టైంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆ టైంలో అంటే మొదటి ప్రభుత్వం టైంలో రాజు కలలకు అంటున్నాడు. ఆ రాజు మనకు తెలుసు నెబుకద్నెజరు అనే పాయింట్ మీరు హిస్టరీలో ఎక్కడ మీరు చూసినా హిస్టరీ బేస్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సెక్యులర్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీలో మీరు చూడండి, ఆ హిస్టరీని ఏమాత్రం తీసిపోకుండా బైబిల్ హిస్టరీ చాలా బ్రైట్గా ఉంటుంది నెబుకద్నెజరు కోసం. ఆ నెబుకద్నెజరు కలగన్నాడు. ఆ కళ్ళలో మనకు తెలుసు బంగారం వచ్చింది, ఎండు వచ్చింది, ఇత్తడి వచ్చింది, ఇనుము వచ్చింది, వాటన్నిటికీ కలిపి ఒక విగ్రహం అలా నిలువెత్తు కనబడింది. బంగారమేమో శిరస్సు వచ్చింది, రొమ్ములేమో ఎండొచ్చాయి, తొడలేమో ఇత్తడొచ్చింది, కాళ్ళేమో ఇనుము వచ్చాయి. ఆ వచ్చిన తర్వాత ఈ కళ ఏంటని భయపడుతున్నప్పుడు ఆ కళకి వివరణ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఆయన పేరు దానియేలు. ఏ ప్రభుత్వాలు ఎలా రాబోతున్నాయన్న దాన్ని ఆ రోజుల్లో చూచాయిగా చెప్పాడు. గతించిన వారం ఎంతమంది విన్నారో తెలియదు కానీ విన్నవారందరికీ ఆశ్చర్యకరమైన సంగతులు. చరిత్ర జరగకముందే ఏ చరిత్ర జరగబోతుందో దానియేలు ద్వారా దేవుడు వివరించేశాడు. ఇంకా ప్రభుత్వాలు రాలేదు, రాజులు రాలేదు, ఎలాంటి పరిపాలన జరగలేదు, జరగకముందే ఆ పరిపాలన ఎలాంటి పరిపాలన రాబోతుందో వివరించాడు. బంగారం, ఇత్తడి, ఎండు ఏవైతే మిళితమైన విగ్రహం ఉందో అదే విగ్రహం ఆ రోజు నెబుకద్నెజరు కల్లోకి వచ్చింది. దాన్ని వివరిస్తూ ఆ రోజు వాళ్ళ పరిభాషలో, వాళ్ళకు అర్థమయ్యే పరిభాషలో ఆ యొక్క కళని, దర్శనాన్ని వివరించడం స్టార్ట్ చేశాడు. అంటే ఏ ప్రభుత్వాలు రాబోతున్నాయి, పలానా ప్రభుత్వాలు అంటే పేరు చెప్పలేదు కానీ దాని పోలికలు చెప్పాడు. పేరు చెప్పుకున్న దాని పోలికలు చెప్పే విధానాన్ని మనం ఆలోచించాం. దానికి ఒక పదం ఉంది థియలాజికల్గా, అంటే అపోకలిప్టిక్ అంటారు దాన్ని. అంటే ఒక విషయాన్ని, అర్థం కాని విషయాన్ని అర్థమయ్యే విషయాలతో పోల్చి చెప్పే దర్శన రీతిగా మాట్లాడుకునే సంగతుల్ని అపోకలిప్టిక్ అంటారు. ఆ పదంతో మాట్లాడుతూ ఆ దర్శన రీతిలో చెప్పాడంటే ప్రభుత్వాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి, ఉన్న ప్రభుత్వాలకి నేచర్ ఎలా ఉండబోతుందో జంతువులతో పోల్చి చెప్పాడు. ఇది ఐడియా ఉందిగా. ఆ జంతువులు ఏంటో మనకు తెలుసు, సింహము, ఎలుగుబంటి, చిరుత, గుర్తు తెలియని 4వ జంతువు. వీటన్నిటిని పోల్చిన తర్వాత ఆ చరిత్రను నడిపిస్తూ వాటి స్వభావాన్ని మాట్లాడుకుండా అలా మాట్లాడుతూ ఒక దిక్కున ఆగిపోయాం. ఆగిపోయిన భవిష్యత్తు చరిత్ర ఆ రోజులకి
లూకా సువార్త టచ్ చేసి ఆగిపోయి. ఐడియా ఉందిగా? ఒక్కసారి లూకా సువార్తకి వెళ్దాం. లూకా సువార్త కొంచెం జాగ్రత్తగా విన్నాడు. లూకా సువార్త అందరూ బైబిల్ చూడాలి. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం 24 వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 24 వచనం. వారు కత్తివాత కూలుతురు, చెరపెట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకి పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడి. ఎంత హిస్టారికల్ రెఫరెన్స్ అండి అది. ఆ రెఫరెన్స్ చెప్పింది కాలయాపన చేస్తున్న కవి కాదు. ఆ వచనాన్ని రాసింది కాలయాపన చేస్తున్న కవులు కాదు. పద్యాలు రాసుకునే కవిత్వాలు ఎరిగిన కవి కాదు. టైం పాస్ చేసే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ రెఫరెన్స్ రాసింది, రికార్డ్ చేసింది ఎవరంటే డాక్టర్, గ్రీకు పౌరుడు, ఆయన పేరు లూకా. ఆ రిఫరెన్స్ రాసింది ఒక ఉన్నతమైన వ్యక్తి. అంటే చరిత్రలో బాగా, అంటే హిస్టరీ అంటే ఏంటని పిచ్చెక్కిపోయే వారికి హిస్టరీని ఒక సిస్టమేటిక్గా వివరించడానికి ఒక మంచి రైటర్ ఎవరే ఉన్నారంటే సువార్తల్లో లూకా. అలాంటి సువార్తికుడు గొప్ప సువార్తను రాస్తూ ఆ సువార్తలు ఆయన రాశాడు. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక హిస్టారికల్ రిఫరెన్స్ చెప్పాడని నమోదు చేశాడు, రికార్డ్ చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలంలో, అంటే ఆయన సంచరించిన కాలంలో లూకాకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చాలా టైం ఉంది. ఆయనకి 10 సంవత్సరాల వ్యవధి ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయినా లూకా వచ్చిన తర్వాత లూకా గారు ఇది నిజమా అబద్ధమా, నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కన్యకకు పుట్టాడా లేదా స్టడీ స్టార్ట్ చేశాడు. యూదులలో నిజంగా యూదుల పక్షమున లేదా యూదుల్లో వచ్చిన రాజు ప్రపంచానికి రాజుగా ఏలడానికి యెషయా, యెరెమియా, ప్రవక్తలు, సమూయేలు మొదలుకొని ఎవరైతే ప్రవక్తలు చెప్పారో ఆ ప్రవక్తలు చెప్పిన వ్యక్తి మెస్సియా. నిజంగా ఈయన కాదని స్టడీ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ స్టడీలో ఆయన దర్యాప్తులో నిజాలను నిగ్గు తేలుతూ, ఆ నిగ్గు తేలు నిజాలని రికార్డ్ చేస్తూ, ఆ రికార్డ్ చేసిన పుస్తకాల పేరే లూకా సువార్త అయింది. ఆ రికార్డ్ చేసిన పేరే అపోస్తల కార్యమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంచరిస్తూ ఆయన అన్నాడట, ఆయన సంచరిస్తూ ఆయన వాస్తవికంగా ముడిపడిన ప్రపంచ భవిష్యత్తు జరిగిన చరిత్ర రెండింటిని కలిపి ఒక రెఫరెన్స్ని చెప్పాడు ఆయన. యెరూషలేమట అన్యజనుల చేత తొక్కబడుతుందట. అన్యజనుల తొక్కబడుతుంది. ఎప్పటి వరకు తొక్కబడుతుందంటే అన్యజనుల పరిపాలన కాలము సంపూర్ణమయ్యే వరకు తొక్కబడుతుందంట. అన్యజనుల పరిపాలన కాలం తొక్కబడ్డం ఏంటంటే, అన్యజనుల కాలం అంటే ఎప్పటి నుంచి, బాగా వినాలి, ఎప్పటి నుంచి జూయిస్ని, ఎప్పటి నుంచి ఇజ్రాయెల్ని, ఎప్పటి నుంచి ఈ తెగల్ని పరిపాలించి అన్యజనుల పరిపాలన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. నోట్ చేయండి, మీకు హిస్టరీ అర్థమైతే. ఎప్పటి నుంచి అంటే అన్యజనులు ఇశ్రాయేల్ని పరిపాలించడం అనేది హిస్టరీలో ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పాలి. బబులోను సామ్రాజ్యం నుంచి స్టార్ట్ అయింది. నెబుకద్నెజర్ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అధికారికంగా చెప్తున్నాను, అధికారికంగా నెబుకద్నెజర్ నుంచి, అంతకుముందు పిల్ల రాజ్యాలు వచ్చినా అటు ఇటు ఊగిపోయాయి, కానీ అధికారికంగా వాళ్ళ ముక్కి పిండి, వాళ్ళ పన్ను వసూలు చేసి, వాళ్ళ పౌర హక్కులు చంపేసి, వాళ్ళ లిబర్టీ అనే పదాన్ని పూర్తిగా తొంగలో తొక్కి, హక్కులు లేకుండా, పౌరసత్వం లేకుండా, వాళ్ళ పూర్తిగా పిల్ల, జల్ల, పెద్ద, స్త్రీ, పురుషుడని చూడకుండా మట్టి కలిపి, మంట కలిపి, వాళ్ళ యొక్క బంగారాన్ని చేపట్టి, నువ్వు దేవాలయం అయితే ఏంటి, నువ్వైతే ఏంటి అని చెప్పి, నేను మహారాజునని శిరసగా ఫీల్ అయిన నెబుకద్నెజరు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇజ్రాయేల్ సమాజాన్ని, యోధ సమాజాన్ని బెదిరించేశాడు. మాట వినకపోతే దేవుడు కూడా అన్నాడు, నెబుకద్నెజరు నీ మీదకి రప్పిస్తా, ఇదిగో మీ అక్కకి జరిగినట్టే చెల్లివైన యోధ నీకు కూడా జరుగుతుంది అన్నాడు. జరిగింది. నెబుకద్నెజరు పరిపాలించి, మీరు ఆ పాయింట్ మీరు రెఫరెన్స్గా తీసుకుంటే నెబుకద్నెజరు కాలం మొదలుకొని, అంటే యేసుప్రభు వారు చెబుతున్న ఆయన యొక్క మాటలలోని ఉద్దేశం, టైంని ఒకసారి నోట్ చేస్తే, అంటే ఆయన చెప్తున్న టైంని హిస్టరీలో పిన్ పాయింట్గా నోట్ చేస్తే ఎప్పటి నుంచి ఆ టైమింగ్ మనం తీసుకోవాలంటే నెబుకద్నెజరు కాలం మొదలుకొని శ్రమల కాలం పూర్తయ్యే వరకు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వరకు యెరూషలేము అన్యజనుల చేత, చెప్పండి, ఇది హిస్టరీ. ఎందుకు ట్రంప్ ఎందుకు ఇజ్రాయెల్తో పొత్తు పెట్టుకుంటున్నాడు? రెఫరెన్స్. మిగిలిన రాజ్యాలు, అసలు మన దేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ ఏంటి? రెఫరెన్స్. ఆ దేశం వచ్చి ఈ దేశంతో కలవడం ఏంటి, ఈ దేశం వెళ్ళి ఆ దేశంతో కలవడం ఏంటి? అసలు కొన్ని దేశాలు సపోర్ట్ ఇజ్రాయెల్ దేశం తీసుకోకూడదు, తీసుకునే అవసరం లేదు. ఇక్కడున్న ఇజ్రాయెల్కి, వీళ్ళ క్యాపిటల్కి ఎక్కడున్న ట్రంప్ ఫామ్ చేయడం ఏంటి?
రెఫరెన్స్ మళ్ళీ చెప్తున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఓ యెరూషలేమా, నీ దగ్గరకు వచ్చిన మెస్సయ్యను నువ్వు గుర్తుపట్టలేకపోయావు. నీ దగ్గరకు వచ్చి నేను ఎంత ప్రేమించిన నువ్వు వల్లకపోతివి. నీకోసం కన్నీరు గార్చాను, నీకోసం రమ్ములు బాదుకొని, నీకోసం నోరు తెరిచి అరిసాను. నీ కళ్ళు మూసుకుపోయాయి, నీ నోరు మూసుకుపోయింది, నీ గుండె తాకకపోయింది. నా ప్రేమ నీకు అర్థం కాలేదు. అయినా నిన్ను చూసి నిలువెల్లా ఏడుస్తున్నాను. నీకు చెప్పు సువార్త ఏ పట్టణానికి చెప్పినా ఆ పట్టణం బాగుపడ్డది. నీకు బుద్ధి లేదు అసలు అన్నాడు. నీకు మళ్ళీ చెప్తున్నాను యెరూషలేమా, నీ మీదకి దండయాత్రలు జరుగుతూనే ఉంటాయి. ఎవడొక సన్నాసిగాడు వచ్చి నేను తొక్కుతూనే వెళ్తాను. అందుకు చూడండి, ఎప్పుడు చూడండి ఏ ప్రపంచంలో అయిన యుద్ధాలు ఆగిపోతాయేమో కానీ ఇజ్రాయెల్ వార్, ఇజ్రాయెల్ వార్, ఇజ్రాయెల్ వార్, ఇజ్రాయెల్ వార్, వార్, వార్. ఎప్పుడు మీరు చూడండి, ప్రపంచ దేశంలో ఒక్కసారి వారు జరిగితే మట్టి కలిసిపోయిన పట్టణాలు ఉన్నాయి. కానీ 52 సార్లు, నేను చదువుకునే హిస్టరీలో ఇప్పుడు ఎన్నిసార్లు ఉన్నానో నాకు తెలియదు, 52 సార్లు ఒక పట్టణం మీదకి దాడి జరిగితే స్టిల్ నౌ యెరూషలేం ఇంకా అలా ఉంది. ఈ ఉండడం ఏంటి? యుద్ధాలు ఆగవా? ఇది ఎప్పటికీ నిలబడదా? ఈ వార్స్ ఏంటి? ఇవి ఎప్పటి వరకు జరుగుతాయి? ఇజ్రాయేల్ యుద్ధం ఎప్పటికీ ఆగదంటే ఈడిపోతే ఆడొస్తాడు, ఆడిపోతే ఈడొస్తాడు, ఈడిపోతే ఆడంటాడు, ఇరాన్ అంటాడు, ఇరాక్ అంటాడు, పాలస్తీన్ అంటాడు, బాగ్దాద్ అంటాడు, ఈడంటాడు, ఆడంటాడు. ఈడి యుద్ధాలు ఏంటి? వీళ్ళందరూ ఊరుకున్నారనుకుంటే పైన పెద్దన్న ఉన్నాడు, ఆడి పేరు రష్యా. ఆడేదో ఊరుకున్నాడంటే దానియేలు చెప్పాడుగా, ఈ 10 మంది రాజులు, యూరోపియన్ యూనియన్, వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీద మళ్ళీ వీళ్ళ మీదకి దాడి. ఇప్పుడు యూరప్ ఖండము, ఇటు ఇరాన్, ఇరాక్, వీళ్ళందరూ కలిస్తే రేపు పొద్దున ఇజ్రాయెల్ మీద దిగితే ఇజ్రాయెల్ నిలబడగలనుకుంటున్నారా? నిలబడతాది, సావు దెబ్బలు తిని నిలబడతాది ఎదురు చూస్తూ. కానీ రాకడ వరకు దాని మీద యుద్ధాలు జరుగుతాయి. అంటే ఈ రెఫరెన్స్లు ఇంత హిస్టరీ ఉందంటే ఉంది. నెబుకద్నెజరు మొదలుకొని 2వ రాకడ వరకు ఇశ్రాయేల్ని ఎవడో ఒకడు తిరగబడుతూ ఉంటాడు. ఎప్పటి వరకు తిరగబడతాడంటే నువ్వు మెస్సయ్యాను అంగీకరించేంత వరకు నీకు సమాధానం దొరకదు. ఇజ్రాయెల్ కన్యకు పుట్టాడా లేదా మాకు తెలియదు, నజరేతులో పుట్టినవాడు మాకు అక్కర్లేదు, ఈ ప్రవక్తతో మాకు సంబంధం లేదు, ఇలా కారు కోతలు కాకు కోతలు కూసినంత కాలం, మెస్సయ్య అని తన హృదయానికి హత్తుకొనంత కాలము అన్యజనుల చేత దెబ్బల మీద దెబ్బలు ఏదో మూలన ఇజ్రాయెల్ తింటూనే ఉంటుంది. కానీ పడిపోదు, దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే వీళ్ళ అయ్యలకి మాటిచ్చాడుగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, వీళ్ళకి మాటిచ్చాడుగా, దీపం ఇప్పటికీ ఆరిపోకుండా ఉంటుందని. కొడతాడు ఆయనే, తిడతాడు ఆయనే, నిలబెడతాడు ఆయనే, మళ్ళీ ముట్టుకెళ్ళేస్తాడు ఆయనే. ఆ రెఫరెన్స్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చదవండి ఒకసారి. లూకా సువార్త. అర్థమవుతుందిగా? అర్థం అవ్వాలి. ద గ్రేట్ అలెగ్జాండర్ హిస్టరీ ఉంది, ముందుకెళ్దాం. చదవండి. సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు, అన్యజనుల కాలములు సంపూర్ణమరకు. టైమ్స్ టైమ్స్ టైం. అన్యజనుల కాలము సంపూర్ణ అయ్యే వరకు కామెంటర్స్ ఎలా అన్నారు, దిస్ ఈజ్ ద టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ అన్నాడు. అన్యజనుల కాలము సంపూర్ణమయ్యే వరకు. ఎవరు అన్యజనులు? నెబుకద్నెజరు ఒక అన్యజనుడు, నెక్స్ట్ కొరేసు ఒక అన్యజనుడు, నెక్స్ట్ దర్యావేసు ఒక అన్యజనుడు, నెక్స్ట్ అలెగ్జాండర్ ఒక అన్యజనుడు, నెక్స్ట్ రోమా చక్రవర్తులు ఒక అన్యజనులు, నెక్స్ట్ ప్రస్తుత అధికారులు పొత్తు పెట్టుకుంటున్న వారు ఇజ్రాయేల్ కారు, వారు ఒక అన్యజనులు. ఎప్పుడు నెబుకద్నెజరు, ఎప్పుడు దర్యావేసు, ఎప్పుడు కొరేసు, ఎప్పుడు అలెగ్జాండరు, ఇదంతటి కాలాన్ని కలగలిపి ప్రభు చెప్తున్నాడు. వాళ్ళ కాలము, వాళ్ళ టైం సంపూర్ణమయ్యేంత వరకు. ఎప్పుడు సంపూర్ణమవుద్దంటే వ్యాఖ్యానకర్తలు అన్నారు, ఎప్పుడు సంపూర్ణమవుద్ది? ఆయన ఆగమన ప్రకాశము చేత ఈ ప్రభుత్వాల మీద దండయాత్రకు దిగేంత వరకు. మనుషులు పరిపాలించుకోవడమే కాదు, శ్రేష్టమైన అభిషేకింపబడిన ఇశ్రాయేలును కూడా అన్యులు పరిపాలించి పొత్తులు పెట్టుకుంటారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఏం మాట్లాడుతున్నారు, అదే వచ్చిన మళ్ళీ చదువుతాం. వీరు కత్తివాత కూలుదురు, చెరపెట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్య పోవుదురు, అన్యజనుల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. వాళ్ళ కాలములు సంపూర్ణమయ్యేంత వరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడును. ఎవడో వస్తాడు, ఆ పాగా మాదంటాడు, ఏలింట్లో ఆలగుచ్చి ఇది మాదే, మేము పోమంటాడు, ఈడు ఆరాధించడు, ఆడు ఆరాధించడు, ఒకడికొకడు ఆరాధించుకోడు, ఆడి పోలీసులు అక్కడ ఉంటాడు, ఈడి పోలీసు.
నేను చెప్పిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఆడి పోలీసులు ఎక్కడ ఉంటాడు, ఈడి పోలీసులు ఎక్కడ ఉంటారు, దీన్ని ఐక్యరాజ్య సమితి చక్క పెట్టదు, ఈయన ఉందిగా అది చక్క పెట్టదు, ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏదో చక్క పెడతాం, అది చక్క పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త టీమ్స్ ఫామ్ అవుతున్నాయి, ఐక్యరాజ్య సమితి కన్నా ఇంకా శాంతి సమాధానాలు కల్పిస్తాను, వాళ్ళు చక్క పెట్టరు. వాగ్దాన భూములో ఏలాడావుడి ఏంటంటే ఏలాడావుడిగా తిరుగుతుంటారు తుపాకీలు పట్టుకుని. అరే ఈ భూమి మా అయ్య 46 ఎకరాలు కొన్నాడురా, మా అయ్య సొలొమోను కట్టాడురా, మా అయ్యలు కట్టిందిరంటే వీళ్ళు అన్నారు, కాలిట్టు చూడు ఎలా ఉంటుందో చూస్తాం అన్నారు. ఈడి పెత్తనం ఏంటి, వీళ్ళ అన్యజనుల తొక్కులాట ఏంటి, వీళ్ళ పరిపాలన ఏంటి, వీళ్ళ సౌలభ్యం ఏంటి, వీళ్ళకు ఒక కాలం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మన లాస్ట్ వీక్ ఒక వర్డ్ మన నొక్కు ఆలోచించడం మీకు అర్థం కావాలి. దేవుడు హిస్టరీలో సైలెంట్గా ఉన్నాడా? దేవుడు చరిత్రలో రాజుల్ని ఎక్కించి దింపి ఎవరిని ఏ టైంలో పెట్టాలో తన పని తను చేస్తున్నాడా? చెప్పండి. ఆయన సైలెంట్గా లేడు. ఇశ్రాయేలుతో సైలెంట్గా ఉన్నాడేమో కానీ చెప్పండి, హిస్టరీలో సైలెంట్గా లేడు, చరిత్రలో ఆయన నిశ్శబ్దంగా లేడు. అంటే అన్యజనుల్ని ఎక్కించేది ఆయనే, అన్యజనుల పరిపాలన సంపూర్ణమయ్యే వరకు అంటున్నాడంటే ఈ అన్యజనుల అధికారులను నియమిస్తున్నది ఎవరు? దేవుడు. దేవుడి పిల్లలు దేవుని మాట వినకపోతే దేవుడు అన్యుల్ని ఉపయోగించుకుంటాడంటే ఉపయోగించుకుంటాడు. నువ్వు సెంటర్లో ఆ ప్రభుత్వం రాకూడదు, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా ఆయన అనుకున్న వాడిని నువ్వు నిలబెడతాడు. ఏమనుకుంటా అనుకో, మోడీ రాకూడదు, మోడీ వచ్చాడు, మళ్ళీ వస్తాడు. మోడీ ఎందుకు రాకూడదు అంటే ఎందుకు రాకూడదు, నీ చర్చ్ టైమింగ్కి వెళ్ళాలి, టైమింగ్కి వచ్చేయాలి, అంత నీకు అంత సుఖంగా ఉండాలి, కక్కమ్మక్క ఒక్క వండుకుంటా ఆదివారం అవన్నీ నీకు నైస్గా జరిగిపోవాలి, అవన్నీ జరిగిపోవాలంటే నీకు మోడీ రావాలి. మోడీ వస్తే ఏం చేస్తాడు, పర్మిషన్స్ కావాలంటాడు. మోడీ వస్తే ఏమంటాడు, లెటర్స్ కావాలంటాడు. మోడీ వస్తే ఏమంటాడు, ఎవడు పడతాడు చర్చ్ అడ్డానికి వెళ్ళేదంటాడు. మోడీ వస్తే ఏమంటాడు, గాస్పల్ చెప్పాలంటే రికార్డెడ్ పర్మిషన్స్ కావాలంటారు. ఇవన్నీ మనకి ఇప్పటివరకు సాప్ కింద నీళ్ళు నడిచిపోయే కనుక ఇవన్నీ మనకు అలా నడవకుండా అలా మంచిగా నడిచిపోవాలంటే మనకు అనుకూలమైన అధికారులు రావాలంటారు. దేవుడు గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు బద్ధకాలు వదిలించడానికి మనకు వ్యతిరేకమైన వ్యక్తులను కూడా అధికారులుగా దేవుడు నియమిస్తాడు. నీకు అలా వదిలేస్తే నీకు ఎలా ఉంటుందంటే పొయ్యి కాడ ఏదంట చెప్పండి. నీకు సంఘాల్లో సుఖం ఎక్కువైపోయి సంఘాల్లో పాట ఇవ్వలేదని గొడవ పెడుతున్నావు నువ్వు. నీ పాట ఆడ ప్రార్థన ఏకమైపోవాలంటే సెంటర్లో ఎవరు రావాలి చెప్పండి. అది నీకు చర్చిలో గొడవ ఎక్కువైపోయి సంఘ పెద్దగా నువ్వేం చేస్తావు, పేరేరా పాంప్లెట్లో నా ఈ చెందుకు రేపు నుంచి రా అన్నాడంట. నీ గొడవ, పాట కోసం గొడవ, ప్రేయర్ కోసం గొడవ, అధికారం కోసం గొడవ, మూతు పక్కకు తిప్పుకోవడం, రకరకాల మీ మూతులు మొఖాలన్నీ లైన్గా వచ్చేయాలంటే ఎవరు రావాలి చెప్పండి. మన తొక్కేసుకే నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు రావాలా వద్దా? వస్తారు. మనం ఎలాంటి ప్రేయర్స్ చేస్తామంటే ఎలక్షన్ టైంలో చేస్తామండి. నాకు బాగా గుర్తు, ఎలక్షన్ టైంలో ఏం చేస్తామంటే మనకు ఇష్టమైన నాయకుల కొరకు ప్రార్థన చేసి, దేవా ఈ నాయకుడిని మళ్ళీ నువ్వు, అది మళ్ళీ అంటే మళ్ళీ మీకు ఏదో గొడవ, దేవా మాకు అనుకూలమైన నాయకులు, మా నియోజకవర్గ నాయకులు మళ్ళీ మాకు నియమించి ప్రభు అని ప్రార్థన చేసి చివరిలో ఒక డైలాగ్ ఎత్తవేడి చెప్పిన ప్రేయర్లో, నీ చిత్తానుసారంగా నీ చిత్తాను, మళ్ళీ అది ఎందుకు లాస్ట్లో నీకు చిత్తం ఏడిసింది, ఆ చిత్తం అంతా ప్రేయర్లు పెట్టేసావు, ఆ ప్రేయర్లు పెట్టేసి ఇప్పుడు లాస్ట్లో ఏమంటున్నావు, నీ చిత్తం ఎలా ఉంటుందో జరిగింది. మరి ఆ ప్రార్థన ముందెందుకు చేస్తావు? ఎవరిని ఎక్కించాలో, ఎవరిని దించాలో, స్టేట్లో ఎవరు ఉండాలో, సెంటర్లో ఎవరు ఉండాలో, ఎవరెవరు ఎక్కడ ఉండాలో చెప్పండి ఆయనకు తెలుసు. మాసిగా చెప్పాలంటే ఎవడి తొక్క ఏ టైంలో ఎలా తీయాలో జడ్జిమెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎవడికి ఏ ముట్టికాలు వేయాలో. ఇశ్రాయేలుకి కళ్ళు నెత్తికెక్కాయి, సుఖం బాగా మరిగారు, వాళ్ళకి అన్నం విలువ తెలియట్లేదు, నిద్ర విలువ తెలియట్లేదు, వాళ్ళకి స్వాస్థ్యమైన భూభాగం విలువ తెలియట్లేదు. ఇవేమీ తెలియనప్పుడు దేవుడు ఒక టైం స్టార్ట్ చేశారు. ఆ టైం ఏంటి చెప్పినారే, నీ పరిపాలనలో మీకు మీరు కొమ్ము కాస్తూ, మీ పరిపాలనలో పెత్తందారీ వ్యవస్థ ఎక్కువైపోయి మీకు సిత్తు కట్టాల్సిన పరిస్థితి లేని టైం మీకు ఎక్కువైపోయి మీరు ఏం చేస్తున్నారు తెలిసి, మీ సొంత రాజకీయ పొత్తు లబ్ధులు పొందుకుని మీరు ఏం చేస్తున్నారంటే సుఖాలుగా మరిగారు. మీ అధికారులు ఎలా ఏడుస్తారు, మీ యాజకులు ఎలా ఏడుస్తారు, మీరు ఎలా ఏడుస్తారు. అందుకే మీ అందరికీ దుమ్ము దులిపోయాలంటే మీ ప్రభుత్వాలు మిమ్మల్ని పరిపాలిస్తే మీకు దుమ్ము దులదో. నెబుకద్నెజర్ లాంటి పరిపాలన రావాలి. ఇచ్చాడు, కొట్టాడు, తొక్కాడు, తొక్కి 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 ఆ ప్రభుత్వాల కాలంలో ఇండియా వరకు వాళ్ళని చెదరగొట్టేశాడు. రాలేదా? మద్రాస్ పొండి, కేరళ పొండి, మన ఏరియా సౌత్ ఏరియా, ఆ బార్డర్స్ ఏవైతున్నా సౌత్ ఏరియాకి వెళ్ళండి, ఎప్పటికీ సునగోగులు కనబడతాయి. సునగోగులు అంటే యూదుల మందిరాలు, ఇశ్రాయేల్ మందిరాలు. గుంటూరు పొండి, ఇశ్రాయేల్ మందిరాలు. మణిపూర్ పొండి, ఇశ్రాయేల్ మందిరాలు. ఈ బొమ్మూరు రండి, నేను చూపిస్తా ఇశ్రాయేల్ మందిరాలు.
ఎక్కడెక్కడో చూడండి, ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ యోధా, ఎక్కడ చరిత్ర, వీళ్ళు ఎక్కడి వరకు ఎలా వచ్చాడు? చెదరగొట్టేస్తారు. ఎప్పటి వరకు వీళ్ళు చెదిరిపోయారు? దేవుడు చెప్పిన సంపూర్ణ కాలము వీళ్ళకి, ఆ పరిపాలన కాలం తీరే వరకు వీళ్ళు పరిగెడుతూనే ఉంటారు. నన్ను అడిగితే ఇజ్రాయేల్ జాతి అంతా ఇజ్రాయేల్లో లేదు తెలుసా? సగం యూదులు అమెరికాలో ఉంటారు. మీరు చదవండి హిస్టరీ కావాలంటే. ఐన్స్టీన్ ఎవరు చెప్పండి? మీ చుట్టాలా? చెప్పండి ఎవరు మరి? యూదుడు. ఐన్స్టీన్ యూదుడైతే ఆయన ప్రయోగాలన్నీ ఎక్కడ జరిగాయి చెప్పండి? అమెరికా. అక్కడికి ఎందుకు పోయాడు? ఐన్స్టీన్ పారిపోవడానికి రెఫరెన్స్కి సంబంధాలు ఉన్నాయంటే ఉన్నాయి. ప్రతి దానికి సంబంధాలు ఉన్నాయి, ప్రతి దానికి సంబంధాలు ఉన్నాయి. అందుకే చెప్తున్నాడు చూడండి, రాజుల్ని ఎక్కించేవాడు ఆయనే, రాజుల్ని దించేవాడు ఆయన. ఆయన చరిత్రలో సైలెంట్గా లేడు, ఆయన ప్రతి విషయంలో కలగా చేసుకున్నాడు. అందుకే నెబుకద్నెజరు పిచ్చి మాటలు మాట్లాడి యాంగింగ్ గార్డెన్స్ కట్టించాను, ఇంకా నాకేంట్లే, నాలాంటి రాజు ఇంకా మళ్ళీ రాడనుకుని ఈ తుకలక్క మాటలన్నీ మాట్లాడితే దేవుడు ఏం చేశాడు చెప్పండి? నెబుకద్నెజర్ని అది ఏం చేశాడు చెప్పండి? నెబుకద్నెజరు లాంటి గడ్డి తినిపించాడంటే ఇప్పుడు నెబుకద్నెజరు మీద అధికారం ఎవరిది? దేవుడిది. అన్యజనుల మీద దేవుడికి అధికారం ఉందా? అన్యజనుల అధికారుల మీద దేవునికి అధికారం ఉందంటే ఉంది. నెబుకద్నెజరుని దేవుడే గడ్డి తినిపించిన రికార్డ్స్ ఉన్నాయి. జోసఫస్ హిస్టరీలో కూడా మీరు చదవండి, ఉన్నాయి. తర్వాత మనకు తెలుసు బెల్సిజర్కి మాస్ వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? మేనే టెకెల్, జాగ్రత్త, చంపి పడేస్తానేమనుకున్నావు అన్నాడు. నీ డేట్ రాసుకో అన్నాడు. ఆయన అన్నట్టుగానే బెల్షస్సర్ చనిపోయాడు. దేవుడు అన్నట్టుగానే నెబుకద్నెజర్ గడ్డి తిన్నాడు. ఇంకా దేవుడు కోరుకున్నట్టుగానే దర్యావేసు చేతులెత్తి దండబెట్టి, దర్యావేసు 2 చేతులెత్తి దండబెట్టి, దర్యావేసు 2వ దర్యావేసు, మాదియ పార్సికులు దర్యావేసు 1, దర్యావేసు 2, దర్యావేసు 3 ఇలా ఉంటాయి. ఆ దర్యావేసు ఈ దర్యావేసు కలిపేకండి, దానియేలు గ్రంథంలో కన్ఫ్యూజ్ అదే ఉంటుంది. 2వ దర్యావేసు పరిపాలిస్తున్నప్పుడు ఆ దర్యావేసు చేతులెత్తి అంటాడు, ఇదిగో సకల రాష్ట్రాలారా, సకల దేశాలారా, దానియేలు దేవుడే గొప్ప దేవుడని సాష్టాంగ పడిపోయి యెహోవాని మొక్కి, నువ్వు నియమించకపోతే మాకు అధికారాలు లేవని శాసనం చేశాడా లేదా? చూస్తారా? ఒకసారి తీయండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం నుండి. అప్పుడు రాజుకు దర్యావేసు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగూ రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడవాలని. ఇప్పుడు బాగా వినండి, దర్యావేసు అంటే ఏ ప్రభుత్వానికి సంబంధించినోడండి చెప్పాలి? ఓకే, మాదియ, నెక్స్ట్ పారసికులు. మాదియ పారసికుల పరిపాలన ఎక్కడ వరకు కొనసాగింది చెప్పండి? హిందూ దేశం మొదలుకొని ఇక్కడ ఉంటుంది ఎస్తేర్లో కూసు దేశం వరకు. అంటే సకల రాష్ట్రాలు, సకల ప్రభుత్వాలు. అంటే ఆ రోజు దర్యావేసు చేసిన ఇప్పుడు బాగా ఇది శాసనం. ఇది మీరు సింపుల్గా చదవద్దు. ఇది ఏదైతే 25వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చదువుకుంటున్నాం, ఇది రాతి శాసనము, ఇది శిలాశాసనము. మా ల్యాప్టాప్లో ఉండదు, ఉందో లేదో, ఆ శిలాశాసనం. ఈ శిలాశాసనాన్ని ఆ రోజు వేయించి అక్కడి నుండి ఇండియా బోర్డర్ వరకు శాసనాన్ని పంపించాడు. ఏమని పంపించాడు? దానియేలు దేవుడే గొప్ప దేవుడని. చదువుదాం. దర్యావేసు లోకమంతటా నివసించు సకల జనములు రాష్ట్రాలు ఆయా భాషలు మాట్లాడే వారికి ఎలాగూ రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. శాసనం నా సముఖం నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగాల దేవుడు. ఆయన రాజ్యము నాశనము కాదు, ఆయన ఆధిపత్యము తుతమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని రాయించను. ఈ దానియేలు దర్యావేసు ప్రభుత్వ కాలమందును పారసికుడకు కొరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లుచుండి. ఇవి కథలైతే రాజుల పేరు రాస్తారా చెప్పండి?
ఇవి కథలైతే ప్రభుత్వాల పేర్లు రాస్తారు చెప్పండి, ఇవి కథలైతే జోగ్రఫికల్ ఎవిడెన్స్ ఇస్తారు చెప్పండి. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే ఇవన్నీ బైబిల్లో రాయడానికి కారణం ఈ దేవుడు ఇంత వాస్తవమైన దేవుడు అని చెప్పడానికి. పెద్దమ్మ కథ చెప్తుంది, మీకు చాలాసార్లు చెప్పాను మీకు. అనగానగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఆ 7 కొడుకులు ఇంకే ఆట లేదని చేపల వేటకి వెళ్ళారంట. ఆ వెళ్ళిన వాళ్ళకి ఎన్ని చేపలు పడ్డాయంటే 7 పడ్డాయంట. పడితే పడ్డా వాటిని ఎండబెడితే అందులో ఒక చేప అందంట. ఏవే చేప నువ్వు ఎండలేదు ఏంటి వై అని అడిగితే అది అందట నాకు గడ్డిమో పడ్డం వచ్చిందట. అంత ఫీల్ అయింది, పక్క జరగకండి. అది మీకు ఏమర్థం అవుతుంది? ఈసారి మీ నాన్న మీ కథ చెప్పినప్పుడు లాజిక్ అడగండి, అదే శాసనం. ఏదైతే ఇప్పుడు మనం చదువుకున్నాం అదే శిలాశాసనం. అలా నుంచి మీ నాన్న మీసారి కథ చెప్పినప్పుడు అడగండి, మీ నాన్న మీసారి కథ చెప్పినప్పుడు అడగండి, ఏవై నాన్నమ్మ అనగానగా ఒక రాజు అన్నావు, ఏ దేశానికి రాజే అని అడగండి. అలా అడగకూడదురా అంటుంది. రాజుగారికి 7 కొడుకులు పుట్టారు, అమ్మాయిలు పుట్టలేదని అడగండి. అతను జాగ్రఫీ ఎక్కడే అని అడగండి, పరా అంటుంది. కథకి హిస్టరీలో చెప్పండి ఆధారాలు ఉండవు, కథకి అనగనగా అంటారు, కథకి అడ్రస్లు ఉండవు, కథకి ఆధార్ కార్డులు ఉండవు, కథకి రెఫరెన్స్లు ఉండవు, కథకి హిస్టరీ ఉండదు. కానీ వాస్తవానికి రాజుల పేర్లు ఉంటాయి, నిజానికి చరిత్ర ఉంటుంది, నిజానికి ఆధారాలు ఉంటాయి, నిజానికి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇది నిజం కాబట్టే ఈరోజుకి శిలాశాసనాలు కళ్ళ ముందు ఉన్నాయి. దర్యావేసు నిజంగా ఉన్నాడంటే ఉన్నాడు, దర్యావేసు నిజంగా హిస్టరీలో ఉన్నాడంటే బైబిల్లోనే కాదు, జోసఫస్ చెప్పిన హిస్టరీలో కూడా ఉన్నాడు. ఆయన వేసిన శాసనం నిజంగా, ఈ దానియేలు 6వ అధ్యాయం 25 వేసిన నిజంగా వచనాలు శాసనాలు నిజంగా ఎంచి ప్రపంచ దేశాలకు నిజంగా పంపించాడంటే ఇదిగో ఇప్పటికీ మ్యూజియంలో ఉంది, పంపించాడు. రాజుల్ని ఎక్కించువాడు ఆయనే, చెప్పండి రాజుల్ని దించువాడు ఆయనే. దానియేలు ద్వారా చెప్పిన దర్శనం అదే. ఏ రాజుని ఏ టైంకి ఎక్కించాలో దించాలో సార్వభౌమాధికారం, సవర్నిటీ నా చేతుల్లో ఉందన్నాడు ఆయన. నేను చూసుకుంటున్నాను. నెక్స్ట్ దర్యావేస్ అయిపోయింది. దర్యావేస్ అయిన తర్వాత మనకు తెలుసు నెక్స్ట్ ఎవరు వచ్చారో, కొరేస్. మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ వరకు వచ్చాడు. ఏమన్నాడు ఒకసారి యెషయా ఏమంటున్నాడు చూడండి ఆయన గురించి. యెషయా గ్రంథం త్వరగా యెషయా గ్రంథం త్వరగా కొంచెం స్పీడ్గా వెళ్దాం, చాలా లెసన్ ఉంది ఈరోజు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం నుండి, క్షమించండి 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం నుండి. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును, యెరూషలేము నివాస స్థలం అగుననియు. చాలామంది రెఫరెన్స్ రాసేసుకుంటారు ఏమని, నా సేవకుని మాటను నెరవేర్చేవాడు నేను. ఇక్కడ నీ సేవకుడి మాట అంటే లోకల్ పాస్టర్ గారు అని కాదు, ఇక్కడ సేవకుడు అంటే సైరస్, కొరేస్. ఇది కొరేసు గుచ్చి అంటే ఇంకా కొరేసు పరిపాలన సంపూర్ణం కాకముందే, కొరేసు ఇంకా సింహాసనం గద్దెని ఎక్కకముందే కొరేసు యొక్క పరిపాలన ఎలా ఉండబోతుందో పేరుతో సహా చెప్పండి వైనిమితి. ఎంత అద్భుతం అండి. ఏం చెప్తున్నాడు చూడండి. యెరూషలేము నివాస స్థలం మగు వరకు యోధా నగరము గూర్చిన అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయవాడు నేనే నీ నదులను ఎండజేసి ఉన్నాను, ఎండు పొమ్మని ప్రవాహములతో చెప్పుచున్నాను. యెరూషలేము బాగా వినండి. యెరూషలేము నివాస స్థలమైన పాడైన దెబ్బగా కట్టడలేని నివాసంగా మార్చింది నేనే. అంతకుముందు వాళ్ళని ఎవరు కొట్టారు చెప్పండి? ఈ రెఫరెన్స్ మనం చదువుతుందంటే పాడైన ముట్టడ దెబ్బగా కొట్టిన అంతకుముందు ప్రభుత్వాలు చెప్పండి? బబులోను. ఆ బబులోనుతో కొట్టించింది నేనే. యెరూషలేముని పాడు దెబ్బగా మార్చింది నేనే. నివాస స్థలం కాకుండా నీకు వస్తుందే డ్రింకింగ్ వాటర్, నదులు. ఆ నది రాకుండా పైన అడ్డుకట్లేసి బంధించేది, నీకు నీళ్ళు కూడా దొరకకూడదని చేసింది నేనే. ఎందుకంటే నీకు కళ్ళు నెత్తికెక్కిపోతుంది. నీకు ప్రేమిస్తే ప్రేమ విలువ తెలియదు, నీకు భోజనం పెడితే భోజనం విలువ తెలియదు, నీకు ఇల్లు ఇస్తే ఇల్లు విలువ తెలియదు, నీకు ఏది తెలియదు. నా విలువ నా ప్రేమ ఏంటో నీకు తెలియాలంటే ఇదిగో పక్కోని లేపు నేను చెతగొట్టేస్తాను. కొట్టించాడు మళ్ళీ అంటున్నాడు కిందగా, కొరేస్తో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో కట్టుబడదవనియు
దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్తున్నానంటే ఆ రోజు పడగొట్టించింది నెబుకద్నెజరు ద్వారా నేనే. మళ్ళీ కొరేసు మళ్ళీ మీకు పర్మిషన్ ఇస్తున్నాడంటే కొరేసుని నియమించింది కూడా, కొట్టింది నేనే, పెట్టేది నేనే, బుద్ధి చెప్పేది నేనే, హత్తుకునేది నేనే. నెబుకద్నెజరు రప్పించింది నేనే. ఇప్పుడు మళ్ళీ కొరేసుని అంటే మాదియా పారసికుల పరిపాలనలో మళ్ళీ కొరేసుని రప్పించి ఈ టైంలో మళ్ళీ మీకు పర్మిషన్ ఇచ్చి కట్టుకుండని ఆ మనిషి నోట ఈ మాటను వినిపిస్తున్నానంటే ఆ హృదయాన్ని కొరేసుకిచ్చింది నేనే. నా మంద కాపరి, నా మంద మీరు ఇశ్రాయేలు, మిమ్మల్ని కాపరే. చెప్పండి. కొరేస్ వస్తున్నాడు, నేను నియమించాను, అతనికి చెప్తున్నాను, ఆయన హృదయంలో ఈ ఆలోచనలు పుట్టిస్తున్నాను. ఎందుకంటున్నాడు, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పుదను, ద్వారములు అతను ఎదుట వేయకుండా తలుపులు తీసేదను అని యెహోవా అభిషేకించిన కొరేసును గూర్చి సెలవిచ్చుచున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడండి. మీరు రెఫరెన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇందులో రాయబడిన మాటే, తూర్పు నుంచి నా సేవకుని పిలుచుకునేవాడిని నేనే. అంటే ఈ తూర్పులో ఉన్న వాళ్ళందరూ అన్నారు అది నాకే అన్నారు. మీకు అర్థం లేదు, నాకు అర్థమైంది. తూర్పు నుంచి అతను లేవనెత్తివాడు నేనే, నా మంద కాపరే, నా కొరేసు, నా అభిషేకింపబడిన రాజు, అతను నియమించింది నేనే. తూర్పు నుంచి లేవనెత్తివాడు నేనంటే, తూర్పు అంటే ఏంటి? ఆసియా, మైనర్ ఆసియా నుంచి ఈస్ట్ ఆసియాలో ఉన్న ఆయన చేత పిలవబడుతున్న కాపరు ఎవరు అనుకుంటున్నారు? కింగ్ ఆఫ్ బరోడా నేనే అన్నారు, అపోస్టల్ నేనే అన్నారు. ఇంకెవరన్నా అడగండి, అందరూ అప్లై చేసుకున్నారు రెఫరెన్స్ని. చెన్నై మొదలుకొని, మళ్ళీ చెప్తున్నాను, చెన్నై మొదలుకొని హైదరాబాద్ మొదలుకొని రాజమండ్రి మొదలుకొని విశాఖపట్నం, వైజాగ్ వరకు అందరూ కొరేస్ రెఫరెన్సే. నేను అడుగుతున్నాను, ఎందుకు వీళ్ళకి ఇంత పెద్ద మినిస్ట్రీలు కట్టి, ఇంత పెద్ద 10,000 మంది సంఘాన్ని కూర్చోబెట్టి, ఇంత పెద్ద సంఘాలను కట్టిన వీళ్ళకి ఆ రెఫరెన్స్ కొరేసుది మంద కాదన్న ఇంకిత జ్ఞానం వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? ఇంటున్న వాళ్ళకి కూడా ఎందుకు అర్థం కాలేదంటే, ఇంటున్న వాళ్ళకి హిస్టరీ బేస్మెంట్ లేదు. చెప్పండి. చెబుతున్న వాళ్ళకి హిస్టరీ బేస్మెంట్లో ఆ రెఫరెన్స్ ఉందన్న ఇంకిత జ్ఞానం లేదు కనుక ఆ మంద కాపరు అంటే, ఆ మంద అంటే మీరు, ఈ మంద కాపరిని చెప్పండి. మంచి మందే, మందకు పని ఏం లేదని అడుగుతున్నాను. ఈ మందలు కూడా ఎలా తయారయ్యంటే, ఆ పైన ఉన్నోడు ఏం చెప్పినా అడ్డదిడ్డంగా తల ఊపుతాయండి. అతను ఎందుకు ఆ రెఫరెన్స్ చెప్పాడు? ఈ రెఫరెన్స్ అది కాదు కదా, హిస్టరీలో ఇలా లేదు కదా, సందర్భం ఇది కాదు కదా, టెక్స్ట్ దాటి చెప్తున్నాడు ఏంటి? ఎప్పుడన్నా అడిగే క్వశ్చన్ చేసే సంఘాలు ఉన్నాయా? లేవు. అందుకే ఎవడికో వాగ్దానం కార్డు వచ్చిందంటే ఆ వాగ్దానం కార్డులు ఇలా ఉంది. ఆ వాగ్దానం కార్డు ఏంటంటే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే అర్థమవుతలేదు. ఆ వాగ్దానం కార్డులు ఇలా వచ్చింది, వచ్చే ఏడాది గర్భవతి అవుతావు అని. అవుతాడాడు? సత్తాడు అతను అవుతాడా? ఎలా అవుతాడు అని అడుగుతున్నాను. దానికి ఒక సందర్భం ఉంది. అది అబ్రహాముకి చెప్పాడు, శారమ్మకి చెప్పాడు. దానికి ఒక సందర్భం ఉంది. ఎలా పడితే అలా రెఫరెన్స్ ఉపయోగిస్తే ఏమవుతావు? నష్టపోతావు, దేవుణ్ణి అనుమానంగా చూస్తావు. అందుకే కింద చెప్తున్నాడు, కొరేసు ఎందుకు ఈ రాజుల చరిత్ర ఎత్తున్నాం? దర్యావేసుని నియమించింది ఆయనే, కొరేసుని నియమించింది ఆయనే, ముందు నెబుకద్నెజరుని నియమించింది ఆయనే. అంటే రాజులు నియమించువాడు ఆయనే. హిస్టరీలో మనకి దగ్గరకు ఉన్న హిస్టరీలో నెపోలియన్ బోనపార్టీ తెలుసుగా. బోనపార్టీ అంటే సర్నేమ్ అనుకోకండి, ఆయన ఫుల్ నేమ్ అది. నెపోలియన్ ఏమంటాడంటే, చరిత్రలో మంచి మాట్లాడాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వచ్చి, వీలైతే గూగుల్ దాన్ని అడగండి చూపిస్తుంది. నెపోలియన్ ఏమంటాడంటే, నా ముందు గొప్ప రాజు అయిన అలెగ్జాండర్ పరిపాలించాడు, నా ముందు గొప్ప చక్రవర్తులైన రోమన్స్ పరిపాలించడానికి పావులు గదుపుతున్నారు. రకరకాల చరిత్రలో రకరకాల చక్రవర్తులు మా ముందు పరిపాలించారు. అలెగ్జాండర్ గ్రీకుని పరిపాలించాడు, తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను పరిపాలిస్తాను నెపోలియన్గా, తర్వాత నేను వెళ్ళిపోతాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సమాజమా అన్నాడు. అలెగ్జాండర్ పరిపాలించాడు, వెళ్ళిపోయాడు. నెపోలియన్గా ఇప్పుడు నేను పరిపాలిస్తాను, రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతాను. కానీ దేవుడనో ఒక ఆయన ఈ సమాజాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన రాజ్యానికి ఎప్పటికీ అంతం లేదు. ఆ రాజ్యం 2000 సంవత్సరాల క్రితం పునాది వేయబడింది. అది నజరేయుడైన యేసు కట్టిన సంఘం. దానికి హద్దులు లేవు, దానికి ఎవరు అధికారులు లేరు. ఆయన రాజ్యం రాజమండ్రిలో ఉంటుంది, ఆయన రాజ్యం మండపేటలో ఉంటుంది, ఆయన రాజ్యం పక్కూరులో ఉంటుంది, ఆయన రాజ్యం పంటూరులో ఉంటుంది, ఆయన రాజ్యం దీవుల్లో ఉంటుంది, ఆయన రాజ్యం అక్కడ ఉంటుంది, ఈయన రాజ్యం ఇక్కడ ఉంటుంది.
ఆయన సంఘం ఎక్కడ లేదని ఎక్కడైనా చూపించండి. ప్రతి దిక్కున ఉంది. బైబిల్ ప్రకటించకూడదన్న అరబ్ దేశాలలో ఉన్న ఆడోళ్ళు ఈరోజు క్రిస్టియన్స్ అయ్యారంటే మీరు నమ్మగలరా? చైనా దేశంలో చర్చే వద్దని తగలెట్టిన చైనా దేశంలో క్వాలిటీ చర్చ్ ఉందంటే మీరు నమ్మగలరా? పాకిస్తాన్లో ఎక్కడ మీరు చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో మీరు ఎక్కడైనా చూడండి, ఆయన రాజ్యం లేని రాష్ట్రం, ఆయన రాజ్యం లేని దేశం, ఆయన రాజ్యం లేని ఖండం చూపించండి. విస్తరించింది. నెపోలియన్ అదే అంటున్నాడు, మా రాజ్యాల పరిపాలన ఆగిపోతాయి, అలెగ్జాండర్ పరిపాలన ఆగిపోయింది, రేపు నా పరిపాలన ఆగిపోద్ది. కానీ ఒక రాజ్యం ఉంది, అది ఎప్పటికీ ఆగదు. అది దేవుడు నియమించిన రాజ్యం, అది నజరేయుడైన యేసు రాజ్యం. రాజుల్ని ఎక్కించేవాడు ఆయనే, రాజుల్ని దించేవాడు ఆయనే. అదిగా ఆయనే తలడిపోయింది. ఫస్ట్ టైం చూశాను నేను కూడా. నెపోలియనా ఎవరిని వేస్తావా? నెపోలియన్. రాజుల్ని ఎక్కించేవాడు ఆయనే, రాజుల్ని దించేవాడు ఆయనే. నెక్స్ట్ బాగా వినండి, ఈ నెపోలియన్ చరిత్ర ఇక్కడ వరకు స్టేట్మెంట్ ఇస్తే బాగా వినండి. ఈ 2 నిబంధనల మధ్య అంతర్గత చరిత్ర అన్యజనుల పరిపాలనతో జరిగింది. ఆ మాట వినాలి కొంచెం ఇంట్రెస్ట్గా. టైం 9 అయిపోయింది అప్పుడే. హిస్టరీతో వచ్చిన గొడవ ఏంటంటే త్వరగా టైం అయిపోతుంది. హిస్టరీతో వచ్చిన మరో గొడవ ఏంటంటే ఆడి చెప్పడం అర్థం అవ్వకపోతే టైం మీరే అవగొడేస్తారు. హిస్టరీని విని పిచ్చెక్కిపోయే వాళ్ళు ఉన్నారు, హిస్టరీని పిచ్చెక్కిపోయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు హిస్టరీ నచ్చిందా లేదా? నచ్చకపోతే నచ్చినట్టే. దట్ ఈజ్ హిస్టరీ, అది మిస్టరీ. సరే, 2 నిబంధనల మధ్య అంతర్గత చరిత్ర, దీన్ని ఏమంటారంటే మధ్యస్థపు జరిగిన చరిత్ర. ఆ చరిత్రలో జస్ట్ టచ్ చేద్దాం. అసలు ఎమోషనల్ ఈవెంట్స్ అన్నీ కిందే ఉన్నాయి. చేద్దామా చేయొద్దండి. అలెగ్జాండర్ గుర్రం చూస్తారా? చూడరా? పంజాబ్ నేషనల్ ఏం జరిగిందో చూస్తారా? పురుషోత్తముడు, ఆయనకు పేరుంది. పురుషోత్తముడికి ఫోరస్. ఆయన ఫైట్ అంటే మన ఇండియన్ కింగ్ అలెగ్జాండర్తో ఫైట్ చేసాడంటే, ఆ ఫైట్లో మన ఇండియా చాలా స్ట్రాంగ్గా నిలబడిందంటే అలాంటి చరిత్రని చూడాలన్న ఆశ మీకుంటే ఒకసారి చేయొద్దండి. మీరు ఎత్తకపోయి నేను చెప్తా, మీరు రెడీ అయిపోండి. సరే, 2 నిబంధనల మధ్య రాజ్యం. ఈ 2 నిబంధనల మధ్య అన్యజనుల పరిపాలన ఎప్పటి నుంచి? నెబుకద్నెజరు మొదలుకొని చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు అన్యజనుల పరిపాలన జరుగుతుందా లేదా? జరుగుతుంది. అందుకే ఇశ్రాయేలు మీద కూడా ఎన్నో యుద్ధాలు, పొత్తు రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ పరిపాలన జరుగుతుంది. ప్రపంచాన్ని దేవుడు పరిపాలించట్లేదు, చెప్పండి. అన్యజనుల పరిపాలన జరుగుతుంది. దేవుని ప్రజలు పరిపాలించట్లేదు, చెప్పండి. అన్యులే పరిపాలించుకుంటున్నారు. ఈ పరిపాలన టైంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ పరిపాలన టైంలో ఏం జరిగిందంటే సరిగ్గా మలాకి వరకు చరిత్ర వస్తే, మలాకి దగ్గర సరిగ్గా చరిత్ర ఏమాగిపోయింది? సరిగ్గా మాదీయ పారసీకులతో హిస్టరీ అక్కడ ఆగిపోయింది. మాదీయ పారసీకుల తర్వాత వచ్చిన హిస్టరీ ఏంటి చెప్పండి? గ్రీక్. ఇప్పుడు గ్రీక్ హిస్టరీ అంతా మనకి అపోకలిప్టిక్ మాదిరి మనకుంది తప్ప రికార్డెడ్గా మనకేమైనా ఉందా? గ్రీకుని మనం ఎందుకు చూడాలి? మళ్ళీ అడుగుతున్నాను, గ్రీకుని మనం ఎందుకు చూడాలంటే గ్రీకు ప్రభుత్వం ప్రభావము క్రొత్త నిబంధన మీద పడింది, క్రొత్త నిబంధన రచయితల మీద పడింది, క్రొత్త నిబంధన సువార్తల మీద పడింది. గ్రీకు ప్రభుత్వ పరిపాలన అతనుకున్న ఫ్యాషన్ ఏంటో తెలుసా? తన ట్రెడిషన్ ప్రపంచ దేశాలకి నేర్పించాడు. 10 yearsలో వాళ్ళ భాషను అధికారపు భాష అంటే అధికారికంగా ఈ లాంగ్వేజ్ అమలు జరగాలన్నాడు. అందుకే న్యూ టెస్టిమెంట్ గ్రీకులో రాస్తారు. తప్పక ఒప్పక ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వచ్చింది. రోమా ప్రభుత్వం పరిపాలించినా కానీ ఆ ప్రభుత్వంలో ఏ భాష పెద్దపేట వేసుకుందో తెలుసా? గ్రీకే పెద్దపేట వేసుకుంది. అంటే రోమా ప్రభుత్వాన్ని గురించి మనకు అర్థం కావాలన్నా, క్రొత్త నిబంధన మనకు అర్థం కావాలన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క ప్రభావం ఈ ప్రపంచానికి ఎంత తీవ్రత చూపించిందో తెలియాల్సిందే. ఏం జరిగింది మరలా ఈ 400 సంవత్సరాల చరిత్రలు అంటే క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యస్థంలో మలాకీతో మాదీయ పారసీకుల చరిత్ర ఆగిపోయింది. దాని తర్వాత రావాల్సింది గ్రీకు చరిత్ర. ఆ చరిత్ర లేదు. ఆ చరిత్రను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 400 సంవత్సరాల్లో కేవలం గ్రీకు చరిత్రే జరిగింది అనుకోకండి. చరిత్ర అంటే మనం మాట్లాడుకోలేనంత ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 400 సంవత్సరాల చరిత్ర మనం మాట్లాడుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పనా? 400 సంవత్సరాలు పడుతుంది.
అంత సీరియస్గా చూడకండి. 400 సంవత్సరాల చరిత్ర. 400లో ఏం జరిగిందో మాట్లాడుకుంటే 400 సంవత్సరాలు పడుతుంది. కానీ అంత హిస్టరీ మనం చూడం. అంత వినే ఓపిక మీకు లేదని నాకు తెలుసు. చెప్పండి. చెప్పే ఓపిక వయసు మనకే సరిపోదని తెలుసు. అందుకే మనకు అంతా వద్దు. క్రొత్త నిబంధన మీద ప్రభావం చూపిన చరిత్ర మాత్రమే అవుట్లైన్స్ మనం టచ్ చేస్తున్నాం. జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే, డీప్ వెళ్తే ఇంటికి వెళ్ళరు. జస్ట్ అవుట్లైన్స్ టచ్ చేస్తున్నాం. ఏముంది అక్కడ పరిపాలన అంటే కొన్ని నెంబర్స్ రాసుకునే వాళ్ళకి, అవసరమైన వాళ్ళు కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారని విన్నాం. వాళ్ళ కొరకు నేను చెప్తున్నాను, వినండి. ఏం జరిగిందంటే 400 అంటే క్రీస్తుపురం 420లో సరిగ్గా పరిపాలన టైంలో, ఆ తర్వాత గ్రీకుల పరిపాలనకు ముందు జరుగుతున్న టైంలో ప్రభుత్వాల యొక్క పొత్తిడి లేదా ప్రభుత్వాల యొక్క ఒత్తిడి విభాగాలుగా స్టార్ట్ అయింది. ముందు తమ్ముడు ఏమన్నా నీకేమైనా స్క్రీన్ షాట్ పెట్టానా? ఇదేనా కనిపిస్తుందా మీకు? వాళ్ళ యొక్క ప్రభుత్వాలు చూడండి. 420, 334, 323, 217, 217, 164, 63, క్రీస్తు పూర్వం 4, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుక. ఈ ఎవడో ఖాళీగా వేసుకున్న లెక్కలు కాదండో హిస్టరీ. అక్కడ రాస్తున్నాడు చూడండి, ఎవరెవరి పరిపాలన ఎప్పుడెప్పుడు వచ్చిందో రాస్తున్నాడు చూడండి. వాళ్ళ పరిపాలన గురించి రాస్తున్నాడు. గ్రీకుల పరిపాలన అంటే 420లో ఒక ప్రభుత్వం వచ్చింది, 300లో గ్రీకుల ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ టోలెమస్ ప్రభుత్వాలు వచ్చాయి. నెక్స్ట్ సైరస్ ఎవరైతే ఉన్నారో సిరియన్స్ అంటే వీళ్ళ విభాగంలో వచ్చిన వారు, ఈ సిరియన్స్ ప్రభుత్వాల విభాగాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుసు మనకు మక్కాబీలు అంటే ఈ తెగ ఉన్నారు చూసారు పైన, ఈ అబ్రహాం గారు అనాఫిసియల్ గొడవ అని తెలుసు కదా. ఆ తెగలోంచి వచ్చిన ఆ గొడవ, ఆ శాఖలోంచి పుట్టుకొచ్చిన మక్కాబీల దండయాత్ర జరిగింది. ఆ తర్వాత 63 నుంచి 4 అంటే 63 నుంచి 4 మధ్యస్థంలో రోమన్స్ వచ్చారు. సరిగ్గా 4 క్రీస్తు పూర్వం 4లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టుక జరిగింది. ఈ మధ్యస్థంలో జరిగిందే 400 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు మనకి కీ లైన్ మనకు కావాలి. కీ లైన్ ఏంటంటే అసలు ఏంటి? మాట్లాడితే గ్రీకు అంటున్నారు. ఆ గ్రీక్ అంటే ఏంటి అసలు ఒకసారి నువ్వు ప్రశ్నించుకుంటే చరిత్రలో అసలు గ్రీకు సామ్రాజ్యం అంటే ఏంటి? దానికి ఏమన్నా డెఫినేషన్ ఉందా? దానికి ఏమైనా అర్థం ఉందంటే ఉంది. దాని తెలుగులో చెప్తున్నానండి, అలెగ్జాండర్ ద్వారా నియమింపబడి స్థాపింపబడి మరియు పరిపాలింపబడిన సామ్రాజ్యాన్నే గ్రీకు సామ్రాజ్యం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ జీకే గుర్తొస్తుంది. మరలా అలెగ్జాండర్ ద్వారా అంటే గ్రీక్ అంటే ఏంటి, గ్రీకు సామ్రాజ్యం అంటే ఏంటి? అలెగ్జాండర్ ద్వారా నియమింపబడి స్థాపింపబడి మరి పరిపాలించబడిన సామ్రాజ్యాన్నే గ్రీకు సామ్రాజ్యం అంటారు. ఇప్పుడు మళ్ళీ అందులో సౌండ్ మనకి. అసలు ఆ గ్రీకు సామ్రాజ్యంలో ఎందుకు ద గ్రేట్ అన్నారు? ద గ్రేట్ అని ప్రపంచ రాజులకి ఇవ్వని బిరుదు, ద గ్రేట్ బిరుదు ఎందుకు అలెగ్జాండర్కి ఇచ్చారు? కేవలం 33-34 సంవత్సరాల అబ్బాయికి అంత బిరుదు ఎలా వచ్చింది? ద గ్రేట్ అని తను ఎందుకు అంత కితాబు ఇచ్చారంటే కేవలం 7 సంవత్సరాల నుంచి, కేవలం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లో ప్రపంచ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అందుకు ద గ్రేట్ అయ్యాడు. 10 ఇయర్స్లో ప్రపంచాన్ని గ్రిప్లో తెచ్చుకోవడం అంటే మాటలా? 5 సంవత్సరాలు పరిపాలిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గెలరు. ఎవరైనా అడగండి, ఆ ముందున్న వాళ్ళైనా ఇప్పుడైనా అంతే కదండి. 5 సంవత్సరాలకి ఒక మనిషిని గ్రిప్లో పెట్టుకోలేకపోతే అడుగుతాను, 10 ఇయర్స్లో ప్రపంచాన్ని ఎలా గ్రిప్లోకి తీసుకొచ్చాడు? అందుకే ద గ్రేట్. 10 ఇయర్స్లో ఎలా తీసుకొచ్చాడు? ఒక తాటి మీద తీసుకొచ్చాడు. తన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, తన దగ్గర నమ్మకమైన జంతువు గుర్రం చాలా ఇష్టం ఆయనకి. దానికి ఒక పేరుంది, బుసెఫలస్ అంటారు దాన్ని. అంటే ఏంటని అడగండి. పంజాబ్, ఇప్పుడు మన పంజాబ్ కాదు, పాకిస్తాన్ గిడిపోయి చూసారా? పాకిస్తాన్ పంజాబ్ ఏదైతే ఉందో పంజాబ్లో గుర్రం పేరెట్టారు బుసఫలస్ అని. ఆ గుర్రం కోసం చాలా ఏడ్చాడు. ఆ గుర్రం సీన్లు అన్ని హిస్టరీలో ఎవరికి చెప్పినా ఈ తెలుగు హీరోలే కాదు, గుర్తుపెట్టుకుని అంతా కాపీ పేస్ట్గా లేలే కాదు. గుర్రానికి ముద్దెట్టడం, గుర్రాన్ని ఎలా తీసుకోవడం, గుర్రం పాత సినిమాలో చూసాం కదా, ఈజీలో ఎత్తే గుర్రం ఎలా ముందుకు వచ్చాడు, గుర్రం అదే బావిలో ఏదో పడిపోతుందని బయటికి లాగడం. ఈ సీన్లన్నీ ఎక్కడే అనుకుంటున్నారు? ద గ్రేట్ అలెగ్జాండర్ మూమెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇలా అందులో హిస్టరీలో కాపీ కూడా మనకి హిస్టరీ తెలియదు కదా. అమ్మో అంటమ్మా, నీ గుర్రం నీ పొంద కుక్క కూడా రాదా నీకు ఏమనుకుంటున్నావు?
అక్కడే అవన్నీ అంటే గుర్రంతో కనెక్ట్ అయ్యాడు. ఆ గుర్రం ఎన్నో యుద్ధాలలో ఆయనకి విజయం ఇచ్చింది కనుక లవర్ లాగా లవ్లీగా చూసుకున్నాడు దాన్ని. ఎక్కడ చచ్చిపోయింది చెప్పనా? మన ఇండియాలోనే చచ్చిపోయింది. ఎక్కడ చనిపోయింది తెలుసా? మన భారతదేశ యుద్ధంలోనే చనిపోయింది. అందుకే ఇండియాలో పేరెట్టారు బుసఫలస్. ఏరియాకి పేరు ఉండాలి బుసఫలస్. ఎవరైతే ఉన్నాడో ఆయనకి పేరు పెట్టారు ఫరస్, పురుషోత్తముడా. ఆ రోజుల్లో పురుషోత్తముడు ఎవరైతే ఉన్నాడో మన ప్రాంతంలో పురాతన భారతదేశపు చరిత్రలో అంటే ఓల్డ్ ఇండియన్ హిస్టరీలో పాత భారతదేశపు చరిత్రలో ఆ రోజు ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్తో యుద్ధం చేసిన రాజు, మన ఇండియన్ రాజు ఎవరంటే పురుషోత్తముడు. ఆయన పేరు ఫరస్ అంటారు. ఆయన భారతదేశం తరపున యుద్ధం చేస్తే 7 అడుగులు ఉండేవాడు. 7 అడుగులు. మన రాజు 7 అడుగులు. ఇతను ఎంత తెలుసా? 5.5. 5.5 ఉన్నవాడు 5 ఖండాలని దగ్గర తెచ్చాడు చూడండి. 4-5 ఖండాల్లో గ్రిప్లో పెట్టాడు చూడండి. అంటే అక్కడ అతనుకున్న పవర్ అలాంటిది. 7 అడుగులు ఉన్నవాడు మనోడు బాణం వేస్తాడు. మనోడు కొంచెం బాగానే పోటీ ఇచ్చారు. ఎందుకు పోటీ ఇచ్చారంటే హిస్టరీ కొంచెం టచ్ చేస్తున్నాను ఏమనుకోకండి. మనోళ్ళు మంచి పోటీ ఇచ్చారు. ఎందుకు పోటీ ఇచ్చారంటే డిఫరెంట్గా ఫైట్ చేస్తారు. డిఫరెంట్గా అంటే ఎప్పుడు యుద్ధాలు చేసినా ఈ వెస్టర్న్ యుద్ధాలన్నీ ఎలా ఉంటాయంటే, ఈ గ్రీక్ యుద్ధాలన్నీ ఎలా ఉంటాయంటే, ఈ పొడవైన సోలాలు ఉంటాయి వీళ్ళకి. ఇలా ముందుకు వచ్చేస్తారు ఇలా పట్టుకుని ఇలా అదిగో చూసారు వాళ్ళ ఈట్లు, వాళ్ళ గుర్రాల మీద యుద్ధం చేస్తారు. వీళ్ళు ఎప్పుడు గుర్రాల మీద ఈట్లతోనూ ఈ డాల్ ఉంటే చూస్తారు, డాల్ యుద్ధం చేస్తారు. కానీ ఇండియాలో డిఫరెంట్ ఫైట్ స్టార్ట్ అయింది. అందుకే మన వాళ్ళు గట్టి పోటీ ఇచ్చారు. డిఫరెంట్ ఫైట్ ఏంటంటే మన వాళ్ళు ఏనుగుల మీదకి ఎక్కువ ఫైట్ చేస్తారు. మన ఇండియాలో ఎక్కువ ఏమంటాయి చెప్పండి? ఏనుగులు. ఏనుగు మీద పొడి చేస్తుంటా ఎలా పొడుతామని దీని కాలు చూస్తే భయం వేద్దాం మనకి. అందుకే పోటీ బయట మీరు 300 వారియర్స్ 2, 300 వారియర్స్ 1 చూసారా? మారక ముందు పర్షియన్స్ అదేదో ఫైట్లు సీన్ అని చూసేసి ఉంటారు. ఆ రాజమౌళి అందరూ కాపీ కొడతాడు. 300 వారియర్స్ 1, 2 అందులో దర్యావేస్ క్యారెక్టర్ ఉంటుంది 2లో. పర్షియన్స్ యుద్ధం జరుగుతున్నప్పుడు దర్యావేస్ క్యారెక్టర్ ఉంటుంది. ఇలా ఒకడు పడవైపోతారు. ఎంత పడవైపు దాన్ని ఏమంటారు? ఆడిని ఆడ మగ కానివాడిని ఓడి చెప్పండి నాకు ఇది ఇజరా. ఆడ మగ కానట్టు అయిపోతాడు. ఇలా పెద్ద రింగ్ ఎట్టుకుని ఇలా ఉంటాడు చూసారా? ఇవన్నీ మిక్స్డ్ క్యారెక్టర్లు అని ఎక్కడ అనుకున్నాను. అలెగ్జాండర్తో యుద్ధాలు జరిగి ఇవన్నీ మిక్స్ అంటే మిథాలజీ కదా స్టోరీస్ అంటే ఇవన్నీ మిక్స్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొచ్చి ఆ మూవీస్ అలా డిజైన్ చేశారు. ఎప్పుడైతే తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. జరుగుతుంది అలెగ్జాండర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి అలెగ్జాండర్ అంటే ద గ్రేట్ అని ఎందుకన్నారంటే అలెగ్జాండర్ని 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ప్రపంచాన్ని గ్రిప్లో తీసుకొచ్చాడు. మ్యాప్ ఒకసారి చూపించు. ఆయన తిరిగిన మ్యాప్ అంటే ఆయన జయించిన మ్యాప్స్, ఆయన జయించిన ఏరియాస్ ఒకసారి ఉంటాయి చూడండి. ఒకసారి మీరు కావాలంటే రికార్డెడ్ మ్యాప్ మీకు దొరుకుద్ది, వీలైతే చూడండి. ఇదిగో ఆయన సొంత ఏరియా మాసిదోనియా. ఇది ఎక్కడో చదివాం చెప్పండి, అదే గుర్తు రావట్లేదు అనకండి. ఎక్కడో చదివాం మాసిదోనియా. అవరు యుగేస్లేవియా ఎక్కడ? పౌలు గారు వెళ్తారే ఆ ఏరియానే అంటే అలెగ్జాండర్ గారు సొంతూరు బైబిల్లో రాయబడిన మాసిదోనియానా? అందుకనే ఈ 400 చరిత్రలో మీరు గ్రీకు చరిత్ర చెప్తున్నారు. అందుకే చెప్తున్నాను. ఈ మాసిడోనియా ఏంటి, ఈ గొడవ ఏంటి, అపోస్తుల గారిలో సడన్గా వచ్చి ఆ పిలుపు పట్టణం ఏంటి, ఈ పట్టణాలు తాకడేంటి? పౌలు గారు ఆ పట్టణాల్లో నిలబడినప్పుడు ఎందుకు పౌరుడు ఎలా బతకాలన్న ఆ ఫిలాసఫీ సువార్త ఎందుకు చెప్పాడు, ఆయన ఆ టైపు కోణంలో సువార్తను ఎందుకు ఎత్తాడో తెలియాలంటే, ఆ ఏరియాల్లో అక్కడ ఉన్న యువత ఎలాంటి ఫిలాసఫీతో బతుకుతున్నారో తెలియాలంటే ఖచ్చితంగా నీకు హిస్టరీ తెలియాలా వద్దా? అందుకే టచ్ చేసాం హిస్టరీ. పౌలు గారు సొంతూరు, క్షమించండి, అలెగ్జాండర్ సొంతూరు మాసిదోనియా అంటే ఆ మాసిదోనియా మన బైబిల్లో చదువుతున్న మాసిదోనియా. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఆయన ఎన్సస్ యుద్ధం 33లో చేశాడు. నెక్స్ట్ మరొక యుద్ధం గెహామలా అనే యుద్ధం 33-31లో చేశాడు. రెండవది హైడస్పేస్ అనే యుద్ధం చేశాడు. అది మన ఇండియా దగ్గర జరిగింది. అది 326లో చేశాడు. ఈ యుద్ధాల పరంపర అంటే చాలా యుద్ధాలు చేశాడు. అందులో ముఖ్యమైన యుద్ధాలు 3. ఆ ముఖ్యమైన యుద్ధాలు మీకు స్టార్ గుర్తులు వేసి ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన జూమ్ చేసి చూడండి. ఆ స్టార్ గుర్తులు వేసిన యుద్ధాలే ప్రాముఖ్యమైన యుద్ధాలు, పెద్ద యుద్ధాలు అన్నమాట. ఆ పెద్ద యుద్ధాల పరంపరలో చివరి యుద్ధమే మనతో చేయడానికి వచ్చాడు. ఆ మనతో యుద్ధం చేయడానికి వచ్చిన టైంలో అలెగ్జాండర్ చేసిన చివరి యుద్ధం భారతదేశంతోనే చేశాడు. మన భారతదేశం గట్టి పోటీ ఇచ్చింది. ఎందుకు గట్టి పోటీ ఇచ్చిందంటే కొత్తగా యుద్ధం చేసింది. పైగా మనకు సైన్యం కూడా ఎక్కువ ఉన్నారు. ఆ టైంలో యుద్ధం గట్టిగా చేసిన టైంలో ఆ రోజుల్లో ఎంత గట్టిగా చేసినా
ఆ మనిషి మామూలుడా? నువ్వు వాడిని తీసుకురా, ఈయన్ని తీసుకురా, ఎవరిని తీసుకురా, ఆ మనిషి మెడిటేరియన్ సీ ముందు నిలబడి ఏమన్నా తెలుసా? సముద్రమా సముద్రమా, నువ్వు 6 నేలైతే నిన్ను కూడా జయించి పడదు, నువ్వు నీరు అయిపోయావు కనుక వదిలేశాను అన్నాడు. సముద్రానికి వారినికి ఇచ్చినాడు. ఆ ముందుకెళ్ళి నువ్వు ఏనుగు ఎక్కి బాణం ఎత్తాడు ఊరుకుంటాడా? ఏనుగుని నిన్ను మొత్తం ముంచి ఆ రోజు పురుషోత్తముడిని ఇలా అన్నాడు, పోరస్ గట్టి పోటీ ఇచ్చావు కనుక నేను సంపను, కానీ నా పరిపాలనలో నా రాజ్యంలో నా కింద రాజుగా బతికే అన్నాడు. మన పురుషోత్తముడు ఆ కింద పనిచేశాడు. ఆయన కింద అదిగా ఆయన మన కింద పనిచేశాడు. ఆయన కింద పనిచేసిన తర్వాత ఆ టైంలో ఏం జరుగుతుందంటే, సరిగ్గా ఆ టైంలో యుద్ధం జరుగుతున్న టైంలో ఆయన గుర్రం చనిపోయింది. మనతో యుద్ధం చేస్తున్న టైంలో ఆయన గుర్రం చనిపోయి చాలా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే ఆయుధంలా పనిచేసేది ఆ గుర్రం, స్నేహితుల్లాగా పనిచేసేది ఆ గుర్రం. ఆ గుర్రంతో చాలా అనురాగం ఉంది, ప్రేమ ఉంది, ఆ జంతువుతో చాలా కనెక్ట్ అయి ఉన్నాడు. ఆ గుర్రం చనిపోయినప్పుడు చాలా ఫీల్ అయ్యాడట. ఈయన గురించి రాస్తూ ఇప్పుడు బాగా వినండి, ఈయన గురించి రాస్తూ దానియేలు గ్రంథం ఎంత పొగిడిందో చూడండి. ఈ మనిషిని ఒకసారి చూస్తారా? చూడండి ఒకసారి, త్వరగా ముగిద్దాం. ఒక్కసారి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మాదీయుడగు దర్యావేసు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును సత్యమును నీకు తెలియజేయుచున్నాను. బాగా వినండి, అప్పటికి అలెగ్జాండర్ పుట్టలేదు, అప్పటికి గ్రీక్ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫామ్ కాలేదు. ఆ టైంలో అలెగ్జాండర్ గురించి ఎంత గొప్పగా రాస్తున్నాడు చూడండి. మాదీయుడగు దర్యావేసు మొదటి సంవత్సరమందు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలబడితిని. ఇప్పుడు నీకు సత్యమును తెలియజేస్తున్నాను. ఏమనగా ఇంకా 3 రాజులు పారసికం మీద రాజ్యం చేదురు. బాగా వినాలి, లాస్ట్ వీక్ మీకు కొంచెం గుర్తుంటే మీకు అర్థమైపోద్ది. ఇంకా 3 రాజులు పారసికుల మీద చెప్పండి పరిపాలన చేస్తారు. అందరికంటే అధికైశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకీల రాజ్యమునకు విరోధముగా లేపును నడుతున్నాను. ఇలాంటి రెఫరెన్స్ అర్థం కావాలంటే ఖచ్చితంగా ఏం తెలియాలి చెప్పండి? హిస్టరీ తెలియాల్సిందే. నీకు హిస్టరీ జాగ్రఫీ తెలియకపోతే బైబిల్లో ఇలాంటి రెఫరెన్స్ ఉన్నాయన్న సంగతి నీకు బోధపడదు. మనం ఏమనుకున్నామంటే స్నానం చేసి వచ్చి ఒక అధ్యాయం చదువుకుంటే కడుపులో మజ్జిగ చల్లగా ఉంటుంది అనుకుంటున్నాం. మనం మజ్జిగ అరగదు ఏమనుకుంటున్నా, అలాంటి రెఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ. నువ్వేమనుకుంటున్నాంటే రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే సెంటిమెంట్గా దేవుడు పరలోకం నుంచి ఫీల్ అయిపోయి అయ్యో నా బిడ్డ ఈరోజు ఒక అధ్యాయం చదివేశాడు అని పరలోకంలో దేవుడు గడ్డంగా చేయటం నీ ఏమో చూస్తాడు అనుకుంటున్నావు. అర్థం కాలేని చదివేందుకు, అర్థం పర్థం లేని విద్య ఎందుకు, అర్థం చేసుకోలేని బైబిల్ స్టడీ దేనికి? అర్థం చేసుకొని దేవుడు ఎంత గొప్పవాడు నీకు అర్థమవుతాడు. చెబుతున్నాడు చూడండి, 3 రాజులు వస్తారు. ఆ 3 రాజులు పారసికుల రాజ్యం పారసికుల మీద తిరగబడతారు. అందరికన్నా చివరిన ఒకడు వస్తాడు. అంటే పారసికుల రాజ్యం ఎలా అంతరించిపోయిందంటే 3 రాజులు వస్తారు. ఆ 3 రాజులు 3 శాఖలకు విడిపోతారు. ఆ 3 రాజులు దండయాత్ర చేస్తారు. ఆ దండయాత్ర చేసిన తర్వాత 4వవాడు వస్తాడు. ఈ 4వవాడు ఎంత గట్టి పోటీ ఇస్తాడంటే వాడు గ్రీకులను కూడా ఎదిరిస్తాడు. వాళ్ళెవరంటే స్క్రీన్ షాట్ ఉంది. వాళ్ళెవరు చెప్తున్నారు చూడండి. దర్యావేసు 2, అస్తహస్త 2, అర్థహస్త 3. నెక్స్ట్ వాడెవడో ఉన్నాడు అక్కడ, ఉందా? అర్షస్. ఎవరైతే కింద 4వ రాజు చూసిన దర్యావేసు 2 అంటే 2వ దర్యావేసే. క్రీస్తు పూర్వం 335 నుంచి 333లో అలెగ్జాండర్కి గట్టి పోటీ ఇచ్చింది ఎవరంటే చెప్పండి, ఈ 4వ రాజు అయిన దర్యావేసు 2. అంటే ఈ రెఫరెన్స్ పక్క ఇదే లిస్ట్. అంటే కళ్ళు మూసుకుని తడిగొట్టేసుకుని జ్ఞాపకం పెట్టుకోండి, అదే లిస్టు. వాళ్ళే ఆ సంవత్సరాలు అవే. దర్యావేసు, అర్థహస్త ఎవరైతున్నారు 1, 2, 3, 4. ఆ 4వ రాజు ఎవరైతున్నాడు దర్యావేసు 2, 4వ రాజు. అతనే అలెగ్జాండర్ మీద గట్టిగా తిరగబడింది. ఇందాక మనం చదువుకునే 3 యుద్ధాలు, గొప్ప యుద్ధాలు జరుగుతాయి. అందులో మొట్టమొదటి యుద్ధం ఇస్సాస్ అని కింద రాశారు చూడండి. ఆ యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చిన యుద్ధంలో చేసిన రాజే దర్యావేసు. ఆ దర్యావేసుని కూడా తొంగలో తొక్కేసిన కింగ్ చెప్పండి, అలెగ్జాండర్ ద గ్రేట్. చంపివాడేశాడు. ఉంచనన్నాడు,
ఎక్కువగా మాడేమంటే మా విలేజ్ కల్చర్లో ఒక మాట అంటారు, మీకు మరి మీ సైడ్ అంటలేదు కానీ మా విలేజ్లో అనేవారు, రెకరెక్కలు తగ్గించుకోవాలంటే ఎగురిపోతాం అంటారు. రెకరెక్కలు అంటే తెలుసుగా, తెలిసినట్టే. ఆ మాట్లాడు అన్నాడు, చెప్పాడు, మొత్తం మీద వారు ఇచ్చాడు, గట్టిగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అయిపోయింది. ఆ ఏరియాని అంత అంటే ఈ మాదీయ పార్సికుల ఏరియాని పట్టేసాడు. ఆ పైనుంచి ఇలా కిందకు వచ్చాడు. ఇక్కడ ముగిస్తాను జాగ్రత్తగా వినండి. అలా కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు కన్ను ఎవరి మీద పడిందంటే బాగా వినాలి, యెరూషలేము మీద పడింది. ఎవరికి? ద గ్రేట్ అలెగ్జాండర్కి. ఇజ్రాయేల్ను కూడా జయించడానికి పౌలు గదిపాడు, తన టీమ్స్ పంపించాడు, బాగా వేశాడు. గవని వెళ్ళిపోయిన తన టీం పెట్టాడు, వార్నింగ్ ఇచ్చాడు, నేడో రేపో దండయాత్ర చేస్తాను, మర్యాదగా లొంగిపోతే సరే కాదు కూడదని మీరు పైకి ఎగిరితే మీ రాజు ఎవడున్నాడో ఆడి మెడ మీద తలకే ఉండదు, అడిగి సపోర్ట్ ఇచ్చిన సైన్యం కూడా ఉండదు. నేడో రేపు వస్తున్నాను, ప్రపంచమంతా తిరిగేశాను, ఇక జయించాల్సిన రాజ్యం ఏదన్నా ఉందంటే చెప్పండి మీరే, మిమ్మల్ని నేను జయించాలనుకుంటున్నాను. కానీ మన వాళ్ళు నిలువు టంగిలు వేసుకుని కంగారు అయిపోయారు. నిలువు టంగిలు బేస్తున్నారు. అప్పుడే వచ్చేసారు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను హిస్టరీ. పరిసయ్యులు, శాస్త్రులు అంటే యాజకుల్లోంచి కొత్త ట్రెడిషన్ స్టార్ట్ అయితే చెప్పండి, పాత నిబంధనలు లేవీలు యాజకులు ఉన్నారుగా, ఆ లేవీలు యాజకుల్లో కొత్త ట్రెడిషన్ పుట్టిస్తే ఆ పుట్టించిన ట్రెడిషన్ నుంచి వచ్చిన వారే పరిసయ్యులు, సద్దుకైలు. ఎవడో ఉంటాడు ఇలా పితరుడు, వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిన హిస్టరీనే సద్దుకైల పరిచయం. ఇలా నిలువు టంగీలు వేసుకుని ఏ పోతులు ఉంటాయిగా, పాత నిబంధనలు మోసే చెప్తాడుగా, లేవి కాండంలో మీరు ఇలా ఏ పోదు వేసుకోవాలి, పైన పాగా పెట్టుకోవాలి, మీకు రొమ్ముల మీద తుమ్మీము, ఇంకోటి ఏదో ఉంటుంది ఉరీము తుమ్మీము, ఆ రంగు రాళ్ళు, ఆ రాళ్ళు పెట్టుకోవాలి, మీరు నొసటి బాసం కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయిగా. ఈ నిలువు టంగీలు ఇలా వేసుకుని ఇలా కంగారు అయిపోయి వెంటనే బైబిల్ చదివారు. ఎంతోకంత బైబిల్ మీద శ్రద్ధ ఉంది వాళ్ళకి. ఆ బైబిల్ చదివితే ఈడెవడు ఎలా చేస్తున్నాడు అన్నాడు అని ఇలా చదివితే వాళ్ళకి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం కనబడింది. ఆ దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనం చదివారు. చదివి ఏమన్నారు చదవండి ఒకసారి. ఆ చదివిన మనం చదువుదాం ఒకసారి. అంతలో సూర్యుడగు, అంత బాగుంది, అంతలో సూర్యుడగు ఒక రాజు పుట్టే మహావిశాలమైన రాజ్యమును ఏలి ఇష్టానుసారముగా జరిగించిన. ఎవడా ఆ సూర్యుడగు రాజెవడు? ఇష్టానుసారంగా జరిగించిన రాజెవడు? అతన్ని ఎదిరించలేకుండా భయపడిపోయిన ఆ సమకాలీన సమాజం ఎవరు? ఆ సూర్యుడు, వీరుడు, గనుడు. పాటలు పాడతారుగా, సూర్యుడా వీరుడా. ఆ సూర్యుడు ఎవరు చెప్పండి? ద గ్రేట్ అలెగ్జాండర్. దేవుడు పోల్చాడు, అపోకలిప్టిక్ స్టైల్లో చెప్పడానికి. అదిగో ఆ మహాసూర్యుడు, వీరుడు, బల్లెం పట్టుకుని గుర్రమెక్కి ప్రపంచాన్ని జయించిన వీరుడు సూర్యుడు. ఆ సూర్యుడు వచ్చాడు, ఆ మహాసూర్యుడు ఒకడు వస్తాడు, ఒక రాజు పుడతాడు, విశాలమైన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అతను రాజ్యం ఎలా ఉంటాడు? ఆడికి నచ్చిందల్లా ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తాడు, ఇష్టానుసారంగా పరిపాలిస్తాడు. సముద్రాన్ని కూడా వార్నింగ్ ఇస్తాడు, ఇచ్చలేదా? ఎవరికైనా వార్నింగ్ ఇస్తాడు. తన ఇష్టానుసారమైన పరిపాలనలో ఇప్పుడు కన్ను ఎవరి మీద పడిందంటే చెప్పండి, యెరూషలేము మీద పడింది. యెరూషలేము దగ్గరికి అన్నాడు, మిమ్మల్ని నేను జయిస్తానంటే మన వాళ్ళు నిలువు టంగిలు వేసుకుని దానియేలు గ్రంథం ఇలా లేదు అప్పుడు బైబిల్ ఇలా ఉంటుంది కదా, ఈ గ్రంథపు చుట్ట, ఆ తోలు మీద రాసిన గ్రంథపు చుట్టను పట్టుకుని ఎదురొచ్చేసారు. ఎదురొచ్చినట్టే మీరు హిస్టరీలో ఉంది, జోసఫస్ రాశాడు. ఏమన్నాడంటే వాళ్ళు ఎదురొచ్చే వైనాన్ని జోసఫస్ పుస్తకంలో 11వ అధ్యాయం, ఆ పుస్తకం పేరు ఏదో ఉంది, 11వ అధ్యాయం 8, 11వ అధ్యాయం, దానికి అధ్యాయాలు ఉంటాయి. 11వ అధ్యాయం 8-5 వచనాల్లో ఇది రాశాడు. ఏమని రాశాడంటే, మన వాళ్ళు నిలువు టంగిలు వేసుకుని వాళ్ళు నడిచి వస్తున్నప్పుడట అలెగ్జాండర్కి వింతగా అనిపిస్తుంది, ఎలా ఉన్నారు అని. ఎవరికి? వీళ్ళ చేతుల్లో కత్తిలు లేవు, వీళ్ళ చేతులు లేవో గ్రంథాలు ఉన్నాయి, వీళ్ళ నెత్తి మీద అదేంటి దెబ్బ తగలకుండా పట్టుకునేది శిరస్థానం లేదు, ఇలా టోపీలు పెట్టుకున్నారు. ఇలేట్రా బుల్లెట్ ప్రూఫ్ లాంటి ఏ జాకెట్ వేసుకోకుండా తెల్లటి నిలువు టంగిలు ప్లేన్ డ్రెస్ వేసుకుని వస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే చాలా కూల్ పర్సన్స్ కనబడుతున్నారు. బాబు ఎవర్రా మీరు అని అడిగారు. అడిగితే అప్పుడు అన్నారు, ఇలాగా సాష్టాంగ బట్టి సార్, గుడ్ మార్నింగ్ సార్, మీకు విషయం చెప్పాలి. అది మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, అలా ఎగ్జాక్ట్ అని ఉండరు, మీరు ఏదో కలిపేస్తున్నారు అనుకోకండి, హిస్టరీ కదా కొంచెం బోరు పడుతుందని. సరే, గుడ్ మార్నింగ్ సార్, మీకు విషయం చెప్పాలి సార్. మీరు మా దేశాన్ని పట్టుకోవడానికి వచ్చారు, మీరంటే మాకు కోపం లేదు, మీరంటే మాకు బాధ లేదు, మీరంటే మాకు భయం కూడా లేదు, మీరంటే మాకు ప్రేమ ఉంది. ఎందుకు చెప్పనా? మీ గురించి మా సైన్యములకు అధిపతికి దేవుడైన యెహోవా మీ రాజుగా ఒకరోజు పలానోడు సూర్యుడిగా వస్తాడని మీ గురించి మా ప్రవక్త ద్వారా, మా దానియేలు ద్వారా ముందే చెప్పాడు రాజా. ఆ రాజు ఎవరో కాదు, మీరే. అందుకే మీకు మమ్మల్ని జయించక ముందే మా దేశం మీకు చెప్పండి వెల్కమ్ చెప్తుంది, రండి అనగానే మురిసిపోయాడంట. ఎవరు అంటే మనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారనమాట అనుకున్నాడంట. ఎవరు? నాకు ఫ్యాన్స్ ఉన్నారబ్బా అనుకున్నాడంతే. ఆ రోజు ఫ్యాన్స్ ఉన్నారు అనుకున్న ఆ రోజు అన్నాడట, జయించడానికి వచ్చినవాడు ఇజ్రాయేల్ని ఏమనకుండా వెళ్ళిపోయాడంట.
ఆ రోజు ఆ హిస్టరీలో ఆ రెఫరెన్స్ చూపించి ఆ చరిత్రకాడైన జోసఫస్ కూడా చెప్తున్నాడు, ఆ రోజు ఈ యూదుల పెద్దలందరూ ఇలా ఆయన పొగిడి పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ సూర్యుడు వీరుడు ఏమనలే, మీరు నాతో స్నేహంగా ఉండండి అన్నాడట. అందుకు ఏమనకపోయినా దాని మీద కూడా ఆయన పరిపాలన వచ్చింది కనుక ఆ పరిపాలన ప్రభావంలో ఎంతో కొంత అలెగ్జాండర్ యొక్క పరిపాలనలో పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో యుద్ధాల పరంపర జరుగుతున్నప్పుడు ఈ యుద్ధాల టైంలో కొంచెం వాణిజ్యం అంటే సరి అయిన వసతులు లేక వ్యాపారాలు సరిగ్గా దొరక్క ఇబ్బంది పడిన జాతిలో ఒక జాతి ఇజ్రాయెల్ జాతి. ఆ వాణిజ్యం కొరకు బాగా వినాలి, కేవలం వాణిజ్యం కొరకు, నెక్స్ట్ నివాస స్థలం కొరకు, నెక్స్ట్ వాళ్ళకి మంచి జీవితం కొరకు, కొంచెం సమాధానకరమైన జీవితం కొరకు అలెగ్జాండర్ ఆ టైంలో పర్షియన్స్ అలెగ్జాండర్ యుద్ధం తర్వాత అంటే అలెగ్జాండర్ పర్షియన్ని ఓడించిన తర్వాత వాణిజ్యం కొరకు యూదులు మళ్ళీ పెట్టుకుంటే ఇక్కడ మేము బతకడం కష్టమని చెప్పి ఆ యూదులు కేవలం వ్యాపారాల కొరకు మన మలబార్ దీవులు ఉన్నాయిగా, మలబార్ అంటే మీకు బంగారస్వామి గుర్తు రాకూడదు, ఆ మలబార్ దీవుల వరకు మన యూదులు వచ్చేసారు. అందుకే చూడండి, కేరళలో ఎప్పుడో మొదటి శతాబ్దపు చర్చ్ ఉంటుంది తెలుసా, క్రిస్టియన్స్ కూడా వచ్చారు ఆ టైంలో. కేరళలో క్షమించండి అంటే ఈ టైంకి ఆ టైంకి తేడా ఉంది, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే ఆ రోజు ప్రజలు ఎక్కడి వరకు ప్రయాణం చేశారన్నాక నేను రెఫరెన్స్ చెప్తున్నాను. కేరళలో, తమిళనాడులో, మన సౌత్ ఏరియా ఏదైతుంది ఈ ఏరియాలో ఇప్పటికీ సునగోగులు ఉన్నాయి. అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే అలెగ్జాండర్ టైంలోనే పారిపోయి వచ్చారు, దేవుడు పరిగెట్టించేశాడు. ఇలాంటి టైంలో నేను ముగిస్తున్నాను. అలెగ్జాండర్ వచ్చాడు, చెదరగొట్టాడు, యూదులు చెదిరిపోయారు. వీళ్ళందరూ చెదిరి వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న టైంలో, నెక్స్ట్ టచ్ చేస్తాం రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత ఆయన బ్రతికాడు, ఆయన జీవించాడు, ఆయన సువార్త ఆయన చేశాడు, 12 మందిని నియమించాడు. 12 మంది నియమించిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కడమట అపోస్తులుగా ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు చెప్పండి, అపోస్తుడైన పౌలు. ఆ పౌలు వచ్చి ఈ పెద్ద మనిషి ఊరు వెళ్ళాడు. ఎవరు పెద్ద మనిషి అంటే నేను కాదు, అలెగ్జాండర్ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు మాసిదోనియా. ఆ మాసిదోనియాకి వెళ్ళి పౌలు గారు ఎలాంటి సువార్త చెప్పండి. మాసిదోనియాలో ఉన్న యువకుల యొక్క టార్గెట్ ఏంటో తెలుసా? ఒరే దేనికోసం బతుకుతావరా యువక అని అడిగితే ఆ యువకులు అన్నారట, దేశం కోసం బతుకుతాను, దేశం కోసం చచ్చిపోతాను, వార్లో చచ్చిపోతాను. ఎలా చచ్చిపోతావంటే అలెగ్జాండర్లా చచ్చిపోతాను. అందుకే ఎర్క్లెస్ హిస్టరీ కానీ, అలెగ్జాండర్ హిస్టరీ కానీ, గ్రీకుల యూర్ల హిస్టరీ మనం చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న గ్రీకు పౌరులందరి యొక్క ఫిలాసఫీ అంటే చెప్పిన, నువ్వు ఎందుకు పుట్టావరంటే అమ్మ కోసం నాన్న కోసం పుట్టావనరంటే వాళ్ళు. నేను ఎందుకు పుట్టాను తెలుసా? నా దేశంలో యుద్ధం చేసి నా దేశం కోసం యుద్ధంలో చచ్చిపోవడానికి నేను పుట్టానని గ్రీకు పౌరులు అందరూ అంటారట. ఇలాంటి ఫిలాసఫీతో అలెగ్జాండర్కి పిచ్చి ఫ్యాన్స్ అయిపోయి, ఎరిక్లెస్కి పిచ్చి ఫ్యాన్స్ అయిపోయి ఉన్న అలాంటి యువతకి సువార్త చెప్పాలంటే నేను అడుగుతున్నాను, ఈ మనిషి ఏ రేంజ్లో సువార్త చెప్పుంటాడు చెప్పండి. ఎవరు? చచ్చిపోవాల్సింది అలెగ్జాండర్ కోసం కాదురా, చనిపోవాల్సింది దేశం కోసం కాదురా, చనిపోవాల్సింది రే నీ హక్కులు, పౌర హక్కు, నీ లిబర్టీ కోసం కాదురా చనిపోవాల్సింది, నీ కోసం చనిపోయిన నజరేయుడైన యేసు కోసం చనిపోవాలన్న పాయింట్ వాడికి ఎక్కించాలంటే, చరిత్రకి పట్టిందే పేరైన అలాంటి యువకులకి సువార్త ఎక్కించాలంటే వెళ్ళిన పెద్ద మనిషి ఏ రేంజ్లో సువార్త చెప్పుంటాడు చెప్పండి. మాసిదోనియాను తొలగొట్టేశాడు. త్రోయా దాని పేరు మూవీ తీశారు, ట్రాయ్. అందరూ చూడకండి, కొందరు చూడండి ఆ మూవీ, ద గ్రేట్ అలెగ్జాండర్ మూమెంట్ ఉంటుంది అందులో. ట్రాయ్ హిస్టరీ మీరు చదవండి, మాసిదోనియా హిస్టరీ చదవండి, ఆ ఏరియాలో ఎంత ప్రభావం ఉండేది చదవండి. అక్కడ యువత అలెగ్జాండర్ కొరకు పిచ్చెక్కిపోయి అలా చచ్చిపోయేవారు మీరు చదవండి. అలాంటి పిచ్చెక్కిపోయిన ఏరియాకి వెళ్ళి సువార్త పౌలు చెప్పాడంటే నేను అడుగుతున్నాను, ప్రభువుని ఎంత బలంగా నమ్మితే, ఎంత వాస్తవం అయితే ఇలాంటి కూరుకుపోయిన ప్రజలకు సువార్త చెప్పారే, చచ్చిపోవలసింది మీకోసం, మీ దేశాల కోసం కాదురా, చనిపోవలసింది మన కోసం, చనిపోయిన దేవుడి కోసం చనిపోవాలరా అలాంటి యువకులను అక్కడ లేవనెత్తి మాసిదోనియాలో ఒక సంఘం కట్టాలంటే మామూలు ఫైట్ అంటది. అందుకే చెప్తున్నాను, క్రొత్త నిబంధనలు ఈ మాసిదోనియా ఏంటి, ట్రాయ్, ఈ ట్రాయ్ ఏంటి, ఈ ఏరియాస్ ఏంటి, హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే చెప్పండి ఈ క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య ఉన్న చెప్పండి చరిత్ర తెలియాలి. అందుకు గింజుకుంటున్నాం 2-3 వారాల నుంచి. మీకు నచ్చుతుందా నచ్చట్లేదా? నచ్చుతుందిగా. మీకు నచ్చినా నచ్చకపోయినా కొంతమంది ఇంట్రెస్ట్గా ఎన్ని నోట్స్లు రాసుకునే ఉన్నారు, వాళ్ళ కోసమైనా వినండి. నేను ఎదుగు చెప్పిన, ఏ టైంకి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. టైం వచ్చినప్పుడు చెబుదాంలే అనుకుంటే టైం ఉండకపోవచ్చు,
టైం వచ్చినప్పుడు చెబుదాంలే అనుకుంటే చెప్పేవాళ్ళు మేము ఉండకపోవచ్చు, చర్చ ఉండకపోవచ్చు. వేగాలు చెబుదాం అనుకుంటే చెప్పడానికి టైమే సరిపోకపోవచ్చు. అందుకే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా మాట్లాడుకుందాం, చరిత్ర అంతా మాట్లాడుకుందాం. నేను ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. జస్ట్ క్రొత్త నిబంధన ఎంట్రీకి ఎంత హిస్టరీ మాట్లాడుకుంటే, రేపొద్దున బైబిల్ కాలేజ్ పెట్టి 1 year మా దగ్గర వాళ్ళని పెట్టుకుంటే ఎంత హిస్టరీ మాట్లాడతాం ఒకసారి మీరు గెస్ చేయండి. రాజ్యాంగం, ఇతర గ్రంథాలు, ఖురాన్, క్రొత్త నిబంధన, పాత నిబంధన, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ, ఇవన్నీ ఒక సేవకుడు తెలిస్తే అలాంటి సేవకుడు సొసైటీలో నిలబడితే ఈ జనరేషన్కి ఎలాంటి సువార్త చెప్పగలడు ఒకసారి మీరు గెస్ చేయండి. ఇవన్నీ తెలియాలంటే పౌలుకి అవన్నీ తెలుసు, ఇవన్నీ తెలియాలంటే తిమోతికి అవన్నీ తెలుసు, ఇవన్నీ తెలియాలంటే క్రొత్త నిబంధన సంఘ నాయకులకి ఇంత చరిత్ర తెలుసు కనుకే వాళ్ళ సువార్తను చాలా బాగా సొసైటీలోకి తీసుకెళ్లారు. మనం ఎలా తీసుకెళ్తున్నాం చెప్పనా? 2 మాటలు మీకు చెప్పాను ఒకసారి. ఇదిగో యేసుప్రభుని నమ్ముకో అన్నారంట. పెద్దమ్మ నేర్చుకుందంట, రోజుకు వాళ్ళకైనా సువార్త చేయాలి, సువార్త చేయకపోతే కష్టం అనగానే ఆ పెద్దమ్మ నిర్ణయించుకుందంట. రోజుకు ఒకరికైనా సువార్త చేయాలంటే ఆటో డ్రైవర్ చెప్తుందంట, బాబు ఆ మార్కెట్ కాడికి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకోవడానికి దిగిపోయి అన్నదట, బాబు యేసుప్రభుని నమ్ముకోయే అందంట. అక్కడ అన్నాడు, 20 ఇచ్చే నమ్ముకుంటానులే అన్నాడు. ఆ 20 తీసుకున్న తర్వాత మళ్ళీ చెప్పిందంట, యేసుప్రభుని నమ్ముకుంటానులే అన్నాడు. తర్వాత నాలాటోడు చెప్పింది, యేసుప్రభుని నమ్ముకో అందంట. అంటే అప్పుడు అన్నాడు, నమ్ముక అంటే అన్నాడట. అప్పుడు ఆవిడ అంది, నమ్ముకో అంటే నమ్ముకో అని అందంట. మన సువారు చెప్పడం రాదు, మళ్ళీ చెప్తున్నాను. అడిగాడు, నమ్ముక అంటే ఏంటంటే, నమ్ముక అంటే నమ్ముకో. ఆడన్నాడట, నమ్ముతున్నాను, మీ దేవుడిని నమ్ముతాను, మా దేవుడిని నమ్ముతాను, అందరి దేవుడిని నమ్ముతాను. అలా కాదు, నమ్ముకో అందంట. సువార్త అంటే ఓట్లు ఎలక్షన్కి వెళ్ళి నీ అమూల్యమైన ఓటు ఏంటి మనకే అన్నట్టు చెప్పకూడదు. సువార్త అంటే ఇదిగో చెప్పండి, ఎంత హిస్టరీ ఉంది, ఎంత జోగ్రఫీ ఉంది, ఎంత ఎవిడెన్స్ ఉంది, దీన్ని మాట్లాడండి. ఏ స్టూడెంట్ మారడో చెప్పండి, ఏ ఎంప్లాయీ మారడో చెప్పండి, ఏ అధికారి ఒప్పుకోడు చెప్పండి. ఇది తప్పని అనలేక బాప్టిజానికి సిద్ధం కాకుండా ఉన్నవారు ఎవరున్నారు చెప్పండి. దీన్ని ఉన్నట్టుగా మాట్లాడే జ్ఞానయుక్తమైన దేవుని అంబులు పదులో వాడబడే బిడ్డలు లేరు. అది బాధ. అలాంటి బిడ్డలు తయారవ్వాలంటే అందుకే మనం పెట్టుకున్న ప్రాజెక్ట్, ఒక జనరేషన్ మనం ఫామ్ చేద్దాం, 100 మందిని తయారు చేద్దాం, ఏడాదికి రిలీజ్ చేద్దాం. ఏరియా మనం చూపిస్తున్నాం, ఇక్కడ నీడు ఉందని మనం చెప్తాం, నిలబడి మాట్లాడమంటాం. నువ్వు స్టూడెంట్స్లోకి వెళ్తావో, ఎంప్లాయీస్లోకి వెళ్తావో, ఈ ఏరియాకి వెళ్తే ఎక్కడ వెళ్తావు వెళ్ళు, నువ్వు నిలబడు. నువ్వు సంఘాన్ని గట్టి నిలబడేంత వరకు మా సపోర్ట్ మీకు ఉంటుంది. అది ఆర్థికంగా, మానసికంగా, ఎలాగైనా నీ సువార్తలో మా సపోర్ట్ మీకు ఉంటుంది. ఈ సమస్త వ్యవస్థ ఉన్నంతకాలం నేను నిలబెడతామని చెప్తాం. ఒక్క నిలబడితే ఎంతమంది నిలబెడతారు చెప్పండి? ఊరంతా మారుస్తామని అన్నగాని కనీసం మన జిల్లాలో ఎంతకంత ప్రభావం తెస్తామో తేమో. ఆ దేవుని చిత్తం అయితే జిల్లాకి ఇటు రాష్ట్రానికి తెస్తాం, రాష్ట్రానికి ఇటు చెప్పండి దేశానికి తెస్తాం. అంత ఆయుష్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. మన ఈ రోజులకు కూడా మన టార్గెట్స్ అర్థం అవును గాక. ముఖ్యంగా ముందాలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకాలు లేగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. బయటికి ఎవ్వరు పోవద్దు. అమూల్యమైన భాగ్యంలో, ధన్యకరమైన విషయాల్లో పాలుబొమ్మలు పొందండి. ఒకవేళ మీరు బాప్టిజం తీసుకోకపోయినా ప్రార్థనలో ఏకీభవించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచేది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పిన ప్రకారమే భోజనమైన పింపట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పిన, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రశ్నించదురు. కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్న వాళ్ళని అలాగు చేసి రొట్టెను తిని ఆ పాత్రలోను త్రాగువను. ప్రభు శరీరం విమోచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎవరైతే సంఘ పెద్దలు ఉన్నారో, సంఘ నాయకులు ఉన్నారో, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే మన చర్చ్ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకు రండి. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కూడా పక్కవారితో మాట్లాడొద్దు. నీ దేవుడు ఎంత వాస్తవమైన దేవుడో, చరిత్ర వింటున్న నీ దేవుడు, చరిత్రలో కలగజేసుకుని నీతో మాట్లాడిన దేవుడు ఎంత ఖచ్చితమైన దేవుడో
ఆ ఖచ్చితమైన దేవునితో నువ్వెంత యథార్థంగా వ్యవహరించాలో నీ మోకాల అనుభవంతో నువ్వెన్న వాక్యంతో ఆ దేవునితో నువ్వు మాట్లాడు. ఆ దేవుడిని అడుగు, దేవా దయగల తండ్రి, రాజుల్ని ఎక్కించేవాడు, రాజుల్ని దించేవాడు నీవే. ఎందుకు పనికిరాని మా వైపుకు తండ్రి మహారాజును సైతం తోలనాడు నీవు తండ్రి. ఈ పాపినైనా నా కొరకు ఇంకా దినమెల్లా చేతులు చేసి నన్ను పిలుస్తున్నావా అంటే నాకు ఎంత ధన్యత ఇస్తున్నావా అని దేవుణ్ణి అడగండి. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. చక్రవర్తుల ముందు మనం ఏ పాటివారం, రాజుల ముందు మనం ఏ పాటివారం, అధికారుల ముందు మనం ఏ పాటివారం. అంత గొప్ప వారిని తృణీకరించిన దేవుడు ఈరోజు మన కోసం ఎదురు చూస్తున్నాడంటే ఎంత ధన్యత. వాళ్ళకి ఏమైనా భాగ్యం మనకి ఇచ్చాడంటే ఎంత ధన్యత. ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ పాట వింటూ ఈ మాటలు ధ్యానిస్తూ మీ కుడి చేతిని చూపించండి. మీ దగ్గరికి పెద్దలు రొట్టె ద్రాక్షరసం తీసుకొస్తున్నారు.